నీ ప్రొఫెషన్ వచ్చేసి ఇది కాదు కదా అన్న. మా తమ్ముడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మీ అన్న ఏం చేస్తాడంటే నేను పాన్ షాప్లో పనిచేస్తాను. నువ్వు పోతే ఎవరు నేను కాదన్నారన్నా. అడగానే అమ్మాయిని అన్నం పెట్టేది ఫస్ట్ పోయి అవకాశాల కోసం తిరిగాను. నన్ను బాగా మోటివేట్ చేసి ఇప్పుడు టాలెంట్ లేదు తొక్కలేదు మేడం. అందుకే లేకపోతే తప్పకుండా ఏదో రోజు నాపై ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశ నాలో, చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా, ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా. ఇక్కడ ఇంతమంది అభిమానించిన వాళ్ళందరూ కూడా అలా రియాక్ట్ అవుతున్నారు కానీ మీ వల్ల ప్రాఫిట్ పొందిన వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వరు. అదొక్కటి నాకు బాగా అనిపించింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. ఇప్పుడు మనతో పాటు ఒక సింగర్, రియల్ హీరో ఉన్నారండి. అప్పుడు ఒక సాంగ్ వచ్చింది, కానీ ఇప్పటికీ యాష్ వన్ ట్రెండింగ్ లో, అది ఇంకా లూప్ లో వింటూనే ఉన్నారు. అనిత సాంగ్ ని కొంతమంది మర్చిపోలేరు, ఇంకొంతమంది మర్చిపోవడానికి వీల్లేదు. అలాంటి ఒక సాంగ్ లో రియల్ నాగరాజు ఇద్దరు మనతో ఉన్నారు. సో అనిత పార్ట్ 2 రిలీజ్ సందర్భంగా వాళ్ళు మనతో వచ్చేసారు. సో మాట్లాడేద్దామా? చలో. హలో అండి, నమస్తే. నమస్తే నాగరాజు గారు. సో ఇప్పుడు చెప్పాలి, రియల్ నాగరాజు ఎవరు? రియల్ నాగరాజు అందరికి తెలుసు. నాగరాజు సింగర్, అనితా నాగరాజు. రైటర్ అండ్ సింగర్, లిరిసిస్ట్ అండ్ సింగర్. మిమ్మల్ని ఎక్కువ, ఆయన కంటే ఎక్కువ మిమ్మల్ని ఎక్కువ నాగరాజు అని పిలుస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ యూట్యూబ్ వైరల్ అయిన తర్వాత, బాగా వచ్చిన తర్వాత ట్రెండింగ్ లో లాస్ట్ 10 years నుంచి ఇప్పటి వరకు ఉన్న సాంగ్ అనిత సాంగ్. సో దాంట్లో విజువల్ గా కనిపిస్తున్నది నేనే. ఆడియో తన వాయిస్ వినిపిస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ దాన్ని క్యారీ చేసింది నేనే కాబట్టి సో అందరూ నన్నే నాగరాజు అనుకున్నారు. బట్ వన్స్ మళ్ళీ వేదిక ఒక స్టార్ నాగరాజు కోసం స్టార్ట్ అయింది. అప్పుడు నాగరాజు ఎవరు అనేది అందరికి పరిచయం అయింది. రియల్ నాగరాజు మీ ఇద్దరు కాంబినేషన్ నేనే మీ కష్టం నేను ఇప్పుడు బయట పెట్టబోతున్నాను. నాగరాజు అని పేరుతో ఎన్ని కష్టాలు పడ్డారనేది ఇప్పుడే మీరు బయటపడ్డారు. ఎందుకంటే ఆఫ్టర్ సాంగ్ తర్వాత మిమ్మల్ని నాగరాజు అని పిలిస్తే నేను కాదురా నాయన నాగరాజు ఎవరు మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. సో మెనీ అసలు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. యాక్చువల్ మేము ఇక్కడే సిటీలో ఉంటున్నప్పుడు రూమ్ షిఫ్ట్ చేయాలి, నంది హిల్స్లో వెళ్తున్నాం, రూమ్ కోసం వెళ్తున్నాము. ఆ రోజు సండే ఈవినింగ్ నియర్లీ 7 o'clock. అప్పుడు జెమినీ మ్యూజిక్ లైవ్లో రెగ్యులర్గా వచ్చేది, డైలీ 3 times వచ్చేది అనిత సాంగ్. మేమేమో రూమ్ కోసం వెతుకుతున్నాము. నాకు ఆ సాంగ్ విని అలవాటు, ఎక్కడో వినిపిస్తుంది సాంగ్, ఎక్కడో ఇళ్ళలో ఏదో వస్తుందని మా ఫ్రెండ్స్తో అంటున్నాను, సాంగ్ వస్తుంది ఏదో అంటే, సరే సండే కదా ఈరోజు వస్తుంది అనుకున్నాం. బట్ సడన్గా టూలెట్ బోర్డు కనిపించింది ఒక ఇంటికి. సరే బోర్డు ఉంది కదా అని వెళ్ళాడదాన్ని చూస్తే ఆల్రెడీ ఇంట్లో అనిత సాంగ్ వస్తూ ఉంది. సాంగ్ వస్తూ ఉంటే మేము పిలుస్తూ ఉంటే ఒక అమ్మాయి నిల్చుంది, ఉండండి అని చెప్పిస్తాను. మమ్మల్ని అసలు చూడట్లేదు. అక్క ఇప్పుడు చూడు, కరెక్ట్ అప్పుడు సీన్ ఏంటంటే ఫెన్స్ ఇలా పట్టుకుంటాను సాంగ్ లో, నేను పెట్టుకున్నప్పుడు చేతికి బ్లడ్ వస్తుంది, ఆ సీన్ వస్తా ఉంది. ఇప్పుడు చూడు అక్క, వాడు చూడు ఎలా పట్టుకుంటాడో అని తను చెప్తుంది. వాళ్ళ అక్క చేతిలో గిన్నె పట్టుకుని అలాగే నిలబడి చూస్తూ ఉంది. సో మేమేమో నిలబడి చూస్తున్నాము. సరే అని మా ఫ్రెండ్ ఉండి, అమ్మ ఒకసారి సాంగ్ సరే కానీ ఒకసారి చూడు ఎవరున్నారో సాంగ్లో ఉన్నాయని ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అనగానే అమ్మాయి చూస్తుంది, అక్క అని ఒక్కసారి అరిచేసి తను నాగరాజు వచ్చాడు అక్క అని. సరే అని మళ్ళీ మాట్లాడిద్దరు, తనతో మాట్లాడము. బట్ రూమ్ అయితే మాకు దొరకలేదు, ఎందుకంటే ఫ్యామిలీకి అంటది అలా అంతే. మాత్రం మంచి అదృష్టం దొరికింది. రియల్ గా అక్కడ చూస్తున్నారు, ఇక్కడ మళ్ళీ మేము కనిపించారు. టూ లేట్ మా ధన్యమా అని చెప్పి. సో మీకు అలాగ అయ్యింది. ఆఫ్టర్ నాగరాజు మీరు అనిత సాంగ్ తర్వాత ఇంకెక్కడ కనిపించలేదు మాక్సిమం. అవును, అనిత సాంగ్ వచ్చినంత ఫేమ్. అప్పట్లో అయితే కనుక రియల్ నాగరాజు మీరే, మీ లైఫ్ లవ్ స్టోరీ, అది మీకే లవ్ ఫెయిల్యూర్ అయ్యింది, అన్ని మాటలు వచ్చి ఉన్నాయి. నిజంగా చాలా చోట్ల నేను చెప్పాను, సింగర్ కమ్ లిరిసిస్ట్ అనితా నాగరాజు తనండి. నేను ఈ పాటకు స్టోరీ కూడా అయిందే, అంతా తనదే. నేను ఓన్లీ యాక్ట్ చేశాను అంతే. నేను కొరియోగ్రఫీ అండ్ ఆర్టిస్ట్, డైరెక్టర్ కూడా ఈ సాంగ్ చేశాను అని చెప్తే నమ్మేవాళ్ళు కాదు.
మార్చి అనుకుంటాను, ఒక ముసలావిడ తిరునాళ్ళు జరుగుతుంది, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. జస్ట్ అప్పుడు అది డిసెంబర్లో సాంగ్, నవంబర్లోనే రిలీజ్ అయింది. మార్చిలో మేము వెళ్ళాము. అప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది సాంగ్, ఎక్కడ పడితే అక్కడ సాంగ్ వచ్చేస్తుంది. ఆ ముస్లాం అందరు చూపారు, అంత సాంగ్ ఆయన వచ్చాడంట అంటే ఆమె తోసుకొని అందరం తోసుకొని ముందుకు వచ్చేసి నువ్వా నాన్న బంగారు లాక్కున్నావు, ఆ గాడిది పేపర్ తీసిరి కొడుతుందా నీకు, పదా నేను మాట్లాడతా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే. నేను నిజంగా నా చిన్నప్పుడు కూడా సైకిల్ మీద స్కూల్కి వెళ్తూ ఉంటాం, ఎక్కడే నా సాంగ్ వినిపిస్తే అక్కడ ఆగిపోయి సాంగ్ వినేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఎప్పుడైతే చూసామో అప్పుడు మీరే నాగరాజు, ఆవిడే అనిత. ఇప్పటికీ కూడా అనిత అంటే నాకు ఆవిడ ఇమేజ్ కనిపిస్తుంది, నా ప్రాణం టైటిల్ కి ఉంటది కదా, ఆవిడ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవి ఉంటాయి. ఖచ్చితంగా ఎందుకో తెలుసు అంత మంచి నాగరాజుని. నిజంగా ఆ రోజు నాకు వేదిక లేదు, నాగరాజ్ తను అని చెప్పడానికి ఆ రోజు లేదు. నేను సినిమా చేసిన ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను, సో నాగరాజ్ తను ఉన్నారు, బట్ నేను ఇదని రీసెంట్గా అందుకే ఆ కాంబినేషన్ మళ్ళీ మేము సక్సెస్ కావాలి, అప్పుడు హిట్ అయిందని చెప్పి నాగరాజు లైవ్లోకి వచ్చిన తర్వాత తనతో మాట్లాడి సాంగ్ రాయించి పాడించి మేము అలా సాంగ్ ఇది ఓపెనింగ్ లాంచింగ్ చేసిన రోజు నాగరాజు వేదిక మీద తీసుకొచ్చి ఆ రోజు నాకు అప్పుడు హ్యాపీ అనిపించింది, ఈజ్ ద రియల్ నాగరాజు అని చెప్పేసి. కానీ ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూ ఇప్పుడు వరకు ఎవరు తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన రియల్ నాగరాజ్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. మీ యొక్క ఇంటర్వ్యూస్, మీకు ఫేమ్ వచ్చిన దగ్గర నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఈ యొక్క ప్రతి ఒక్క ఛానల్లోనూ, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు కనిపించడం మొదలు పెట్టారు. అవును కదా, అంత అంటే క్రేజ్ ఉన్న సాంగ్ పాడి కూడా ఎందుకు అంత ఫైనాన్షియల్ అన్ని స్ట్రగుల్స్ ఎందుకు ఫేస్ చేశారు? అంటే పాట వచ్చింది, రాసినాం పాట ద్వారా మంచి పేరు వచ్చింది. ఆ పాటను బేస్ చేసుకొని సినిమా చేసిన తర్వాత వాళ్ళు నాకు ఇస్తా అన్న రెమ్యునరేషన్ పరంగా నాకు వాళ్ళు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయలేకపోయారు. అదొకటి. ఆ ఇబ్బంది వల్ల నేను ఈ హైదరాబాద్ లో ఉండలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ రెంట్లకు కానీ, ఇప్పుడు సినిమా వచ్చేదాకా ఇక్కడ రాయద్దు పాడొద్దంటే అదే సినిమా కోసం 3 సంవత్సరాలు వెయిట్ చేసిన. వచ్చిన అవకాశాలన్నీ యూటిలైజ్ చేసుకోలేకపోయినా, ఇబ్బందుల పాలు, రూమ్ రెంట్ కట్టుకోలేని పరిస్థితి, ఎక్కడ ఉండలేని పరిస్థితి, అక్కడో 4 రోజులు ఇక్కడ 4 రోజులు ఫ్రెండ్స్ దగ్గర ఉండడం, ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడ ఉండడం ఉంటే నేను బతకలేనని ఉద్దేశంతో నేను వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ తర్వాత హ్యాపీగా ఉండే టైంలో పిల్లలు, వాళ్ళకు కొంచెం హెల్త్ ఇష్యూస్, వాళ్ళిద్దరు వినికిడి లోపం, అదే డమ్ అండ్ డెఫ్, వాళ్ళకు మా పుట్టుకతోటే మూగా చెవుడు, దానివల్ల ఇంకా డిసప్పాయింట్ అయ్యి ఏడికి పోలేని పరిస్థితి, ఎవరిని కలవలేని పరిస్థితి, పిల్లల్ని పట్టుకొని మా ఫ్యామిలీని పట్టుకొని అక్కడ కాదు ఆడవాళ్ళని చూసుకునే వరకే నాకు టైం సరిపోయేది. చిన్నపాటి పాన్ షాప్ పెట్టుకొని ఫ్యామిలీని పోషించడం కోసం హన్మకొండ వరంగల్లో ఉండేది. అక్కడ కూడా రికార్డింగ్ స్టూడియోస్ ఉన్నాయి, ఆడ కూడా మంచి రికార్డింగ్ స్టూడియోస్ ఉన్నాయి. ఆడికి వెళ్ళి వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళి, కానీ అక్కడ ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ. ఇక నేను ఇక్కడ పాన్ షాప్ పెట్టుకొని రన్ చేస్తుంటే ఇక నన్ను ఆడికి వచ్చిన వాళ్ళందరూ మీ పేరు మీద సినిమా వచ్చింది, ఒకప్పుడు పెద్ద హిట్ సాంగ్, మంచి సింగర్ గా పేరు తెచ్చుకొని నువ్వేంది మళ్ళీ పాన్ షాప్ ఏందని చాలా మంది నన్ను ఎన్నో రకాల ఇబ్బంది పడేటట్టు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళకి నా ప్రాబ్లమ్స్ తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తెలియదు. నేను ఒకరు ఏదో అనుకుంటానని చెప్పేసి నేను ఏ పని చేయకుండా ఉంటే నేను ఇంట్లో నేను పోషించుకోవాలి, అంటే వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టుకో ఇబ్బంది ఉంటుంది, రన్ చేసుడు ఇబ్బంది ఉంటుందని నేను ఎవరికి ఏంటంటే, మా తమ్ముడు ఓన్ బ్రదర్, నీ ప్రొఫెషన్ వచ్చేసి ఇది కాదు కదా అన్న, మా తమ్ముడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మీ అన్న ఏం చేస్తానంటే నేను పాన్ షాప్ లో పని చేస్తానని చెప్పుకోవడానికి నాకు కొంచెం మొమాటంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడు నీకు వచ్చిన పేరేంది, నువ్వు పాడిన పాటకు నీ పేరు మీద సినిమా వచ్చింది, ఎవరి పేరు మీద వస్తున్నా, ఒక వ్యక్తి మీద సినిమా వచ్చాడంటే మా అమ్మ ముచ్చటేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అమ్మకుండా వదిలిపెట్టి నా రూమ్ లోకి వచ్చి గట్టిగా తిని పండు, నువ్వు అంత నేను రాస్తా, నేను అది నేను 10 రోజులు వదిలిన ఇంటికాడ ఇచ్చిపెట్టురా అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర. అది ఏంటంటే నువ్వు ఇక్కడ నువ్వు వండుకుంటే సినిమా అవకాశాల కోసం తిరుగు, నువ్వు పోతే ఎవరు నేను కాదన్నారన్నా, అడగానే అమ్మాయిని అన్నం పెట్టేది, ఫస్ట్ పోయి అవకాశాల కోసం తిరిగాని నన్ను బాగా మోటివేట్ చేసింది మా ఓన్. పెళ్ళి అయిన తర్వాత నేను ఇచ్చేదంతా ఇక బాగా మోటివేట్ చేస్తే ఆడ పాన్ షాప్ ఇట్లా మా మామ వాళ్ళకి అప్పచెప్పి, ఎందుకంటే పిల్లల పరిస్థితి బాగలేదు, మొత్తానికి అయిపోయింది అనుకున్న స్టేజ్ లో నేను ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి మా తమ్ముని దగ్గర ఉండి, నాకేంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది సోషల్ మీడియా ఛానల్స్ వాళ్ళు
ఏంటంటే నేను వచ్చింది పలానా అనిత నాగరాజ్ సింగర్ వచ్చిందని వాళ్ళకు తెలుసుకొని నన్ను పిలిచి ప్రతి ఒక్క సోషల్ మీడియా ఛానల్ వాళ్ళకు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత కూడా నా పాటను గుర్తుంచుకొని అబ్బాయికి పలానా ఈ ప్రాబ్లం ఉందంట, పాపం అబ్బాయికి ఏమన్నా అవకాశం ఇవ్వండి, మంచిగా రాస్తుండు పాడుతుండు అని చెప్పి నా ఫోన్ నెంబర్ వేయించి వాళ్ళ పిల్లలకు హెల్త్ బాగాలేదని కొన్ని సోషల్ మీడియా, కొన్ని కాదు ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ వాళ్ళు నాకు సపోర్ట్ చేసింది. అట్లాగే నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. చాలా థ్యాంక్స్. అసలు మీరు అనేది లేకపోతే ఇప్పుడు నేను హైదరాబాద్ ఉండకపోతున్నాను, మళ్ళీ నేను సాంగ్స్ రాయకపోతున్నాను. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నేను జీవితాంతం రుణపడి ఉంటా. అలాగే మా యాక్టర్ అన్న కోటేంద్ర అన్న చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి పాట ఇచ్చింది. మళ్ళీ ఆ పాట ద్వారా నేను ఏంటంటే నా జీవితంలో కలవలేని అనుకున్న కొంతమందిని కలుసుకోవడం జరిగింది. కొంతమంది వాళ్ళు లెజెండరీస్, ఒకప్పుడు వాళ్ళు ట్రెండ్ సెట్టర్స్. ఆర్పి పట్నాయక్ సార్ నాణ్యత అందాల నాణ్యత పాట వచ్చి ఒక మంచి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ చేతుల నుంచి రిలీజ్ అవ్వడం అనేది మామూలు ముచ్చటేం కాదు. ఎందుకంటే హ్యాపీగా అనిపించింది. అంతా మర్చిపోయింది అనుకున్న పేరు. ఇప్పుడు నాకేదో అనిత పేరు చెప్పుకొని పైసలు సంపాదించాలనే ఉద్దేశం కాదు అక్కడ. అనిత పాట తర్వాత నేను కొన్ని 100 పాటలు రాసిన, 100 పాటలు పాడిన, వేరే వాళ్ళ సాంగ్స్ కూడా పాడిన. నేను ప్రొఫెషనల్ గానే ఉంటున్నా, నేను చేస్తున్నా. కావాల్సి ఉంటుంది ఏంటంటే నాగరాజ్ ఆ పాట అనేది ఒక ట్రెండ్ సెట్టర్ సాంగ్. అది అలాంటి పాటను మళ్ళీ ఒకసారి జనాలకు గుర్తు చేద్దాం మనం. అలాంటి ట్యూన్, అలాంటి సాంగ్ తోటే నేను కూడా మళ్ళీ కంబ్యాక్ అయిదాం అనుకుంటున్నా. నాకు అలాంటి పాట ఒకటి మళ్ళీ చేసి పెట్టవా అంటే, నేను రీసెంట్లీగానే మన ఇక్కడ అది ఫిల్మ్ ఛాంబర్ లో ఫిబ్రవరి 14th అందాల నాణ్యత ఆడియో లాంచ్ జరిగింది. పెద్ద వాళ్ళు రావడం జరిగింది. వాలంటైన్స్ డే రోజు. కానీ ఇప్పుడు వరకు ఒక సింగర్ పట్టుకొని ఇంతసేపు ఎందుకు మాట్లాడిస్తున్నావు అని మమ్మల్ని తిడతారు. తప్పకుండా అనిత పాట అంటే రీసెంట్లీగా ఫిబ్రవరి 14 అందాల నాణ్యత పాట ఒకసారి పాడదాం. ఎందుకంటే మంచి ట్యూన్, వాళ్ళు మ్యూజిక్ కూడా మన 15 years తర్వాత 15 years తర్వాత 14 years ఏడ్చి ఏడ్చి గుండె పగిలేనే, ఎంత కాలమీ నరకమే, చావు నాకు దగ్గరాయనే, నీ ప్రేమ లేక పిచ్చివాడినే, గుప్పెడంత ఈ గుండెలో మోయలేని బాధ దేనికే, పెంచుకున్న ప్రేమ సాక్షిగా నిన్ను మరవనందిన ప్రాణమే, ప్రేమించిన పాపానికే పారాయోడినైతినా, మనసిచ్చిన నేరానికే మట్టిలో కలిపేస్తావా, నన్ను వీడి వెళ్తున్నావా అందాల నాణిత, నాతో నీ అయితలేదే ఈ బాధము అనిత, కాస్త జాలి చూపే నాపై ముద్దులావు అనిత, జన్మంత తోడుంటానే బంగారు అనిత. థ్యాంక్ యూ మేడం. నాకు కూడా నేను యూట్యూబ్ ఛానల్ విన్నప్పుడు, సాంగ్ విన్నప్పుడు కంటే ఇప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ. నాకు కూడా అండి, ఎందుకు తన నోటి నుంచి అనిత అనే పదం ఒకసారి విన్నానంటే తెలియకుండా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఆ వాయిస్ లోను ఆ పేరుకి ఎంత కనెక్ట్ అయింది అనేది, కనెక్షన్ ఇక్కడ నుంచి ఉంటుంది అనేది రియల్ గా నాకు కూడా చాలా అంటే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ పాటతోటి, ఆ పేరుతోటే కదా నన్ను గుర్తుపట్టేది ప్రతి ఒక్కరు. బయట అందరు నన్ను, అంతెందుకు మా మిస్సెస్ ఇంట్లో నన్ను అనిత నాగరాజ్ అని పిలుస్తారు. అంటే అట్లా రీచ్ అయిపోయింది. ఇప్పుడు బాగా నన్ను ఇష్టపడేటోళ్ళు నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అనిత ఎక్కడున్నావు అంటారు. అంటే నన్ను పేరు పెట్టి కూడా పిలవరు. అట్లా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ పేరుతో అట్లా పిలిస్తే. ఎందుకంటే నేను ఒకటి రియల్ గా చెప్తాను, నేను ఇప్పుడు సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారంటే నాకంటూ, నేను ఇట్లా ఒక సమాజంలో గౌరవంగా ఒక చిన్నపాటి, పెద్ద సెలబ్రిటీ అని చెప్పుకోవట్లేదు కానీ ఒక చిన్నపాటి సెలబ్రిటీ హోదాను కల్పించింది ఎవరైనా ఉన్నారంటే నాకు అనిత. అమ్మాయి లేకపోతే నేను లేను. తను అసలు ఇప్పుడు టాలెంట్ లేదు, తొక్కలేదు మేడం. అనిత లేకపోతే అసలు నేను ఈ పాటల మీద అంత కేర్ అయిపోతున్నా. అంటే నన్ను ఒక రచయిత చేసింది. ఒక విషయం చెప్తా మేడం, నన్ను ఒక గొప్ప అంటే
ఒక పాటతోటి కొన్ని కోట్లు పెట్టిన దొరకనంత పేరైతే వచ్చింది. అసలు అది ఎవరికి ఏ చంద్రబోస్కు రాలేదు, ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి రాలేదు కావచ్చు. కానీ నిజంగా నేను ఒకటే రాసిన ఒక్క పాట, అప్పుడు చాలా పాటలు రాసిన దాని తర్వాత, కానీ ఆ ఒక్క పాటతోటి నాకు కొన్ని వందల కోట్లు సంపాదించినంత అప్పుడు మిలియన్స్ లో ఉన్నారు మీకు ఫ్యాన్స్. అసలు నాకు సాంగ్ నార్మల్ గా ఎవరైనా సరే ఇప్పుడు వచ్చిన ఎంత ట్రెండింగ్ సాంగ్ అయినా మనం పాడితే పక్కన ఎవరికి కూడా తెలియదు ఆ సాంగ్ పాడలేరు. ఇప్పుడు ఎవరైనా సరే నా ప్రాణమా అని మొదలెడితే నన్ను వీడిపోకమా అని వాళ్ళు పాడేస్తారు. అది ప్రతి ఒక్కరికి హోన్ చేసుకున్నారు, చిన్న నుంచి అది పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడ్డారు. ప్రతి ఒక్కరు అభిమానించి ఆ పాటను రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డా మేడం. ఆ పాట పట్టుకొని ఎక్కడికన్నా వెళ్తే అప్పుడంతా ఫోక్ నడిచేది. ఫస్ట్ టైం అది ఒక లవ్ సాంగ్. ఇప్పుడు ఈ పేరు మీద, అమ్మాయి పేరు మీద పాట రాస్తే ఎవరింటారు తమ్మి, ఇది అవసరమా అని చాలా మంది హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సాంగ్ విన్నాక ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళు ఎలాంటి మనుషులు నాకు తెలియలేదు. అంటే రిజెక్ట్ అంటే అమ్మాయి పరంగా అసలుకి తప్పు ఉండదు, ఆమెకు ఉండే ప్రాబ్లమ్స్ ఆమెకు ఉంటాయి. ఇప్పుడు అబ్బాయిలు మాకే వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. రిజెక్ట్ చేశారు కదా స్టార్టింగ్ లో, మీరు తిరిగారు వాళ్ళు రిజెక్ట్ పాట మస్తున్నది తమ్మి, కానీ ఇప్పుడు ఎవరు వింటారు ఈ పాట అదే వాళ్ళు పాట మంచిగా లేదని ఎవరనలే, పాట మాత్రం అంటే పాట దులిపిన తమ్మి కావాల్సింటే. ఇప్పుడు అంతా ఫోక్ నడుస్తుంది కదరా, ఇప్పుడు ఇంతవరకు అసలు ఎవరు చేయని పాట నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ తాటు, అమ్మాయి వాళ్ళు దొరికితే వాళ్ళు కొట్టరారా నేను, ఎందుకు రఫాలో నీకు చక్కగా చదువుకోరా బాబు అని వాళ్ళు మంచిగా చెప్పేది. కానీ లవ్ చేస్తే ఎట్లుంటది మేడం, అదేదో కొత్త బంగారు లోకం ఉన్నట్టు ఆ ఫీల్ ఆ వేరే ఉంటది అక్కడ. ఇక మనం అంటే ఇక నేను ఎవరు చెప్పినా వినే స్టేజ్ లేనప్పుడు నాకు ఎప్పుడైనా అమ్మాయి గుర్తు వచ్చేది, అమ్మాయి కోసం బాగా ఇక ఎన్ని ఇబ్బందులు పడేది మంచిదే, కానీ పాటనైతే బయటకు తీసుకురావాలని బాగా గట్టిగా మనసులో డిసైడ్ అయిపోయినా. దాని తర్వాత పాట రిలీజ్ అయింది, నాకు మంచి టీం దొరికింది, దానికి తగ్గట్టుగా కోటేంద్ర అన్న గట్టిగా చేసిన డైరెక్షన్. అప్పుడే ఆ కాలంలో అప్పుడు ఆ పాట డైరెక్టర్ అంతా మన లలిత ఆడియోస్, లలిత ఆడియోస్ మహిబాద్ వినోద్ అన్న బాగా సపోర్ట్ చేసిండు. అన్న పాట కూడా మంచిగా మంచోళ్ళ చేతిలో పెట్టి అప్పుడు కెమెరా బట్టి చేసింది ఫస్ట్ పాట అంతా పాట అనుకుంటా. అప్పుడు ఎవరు చేసి అంటే చేసి ఫోక్ నడిచినాయి, కానీ ఒక లవ్ సాంగ్ ను గోల్కొండ ఫ్లోట్ అది ఫ్లోట్ లో వేసి మంచి మంచి గండిపేట దగ్గర మన అంతడుపుల నారాయణ ఉన్నారు కదా, అంతడుపుల నారాయణ తెలంగాణ ఫోక్ సృష్టికర్త. తను నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్. తను ఈ ఆల్బమ్ ప్రొడ్యూసర్ వినోద్ కి ఫ్రెండ్స్ అనమాట. సో తను చెప్పాడు యాక్చువల్గా వినోద్ చేయాలనుకుంటున్నాడు, నువ్వు కూడా చేద్దాం అనుకుంటున్నావు కదా ఈ సాంగ్, ఒకసారి మరి చేద్దాం అని చెప్పి మాట్లాడి అప్పటికి ఇంకా నాగరాజు నాకు పరిచయం లేదు, జస్ట్ సాంగ్ మాత్రమే పరిచయం నాకు. సో అప్పుడు ఆ సాంగ్ ఇస్తే నేను విన్నాను. అప్పుడు ఇంత మొబైల్స్ లేవు, ఎక్స్ప్రెస్ మ్యూజిక్ అని నోకియాలో ఒకటి ఉండేది. దాంట్లో నేను నైట్ అంతా అలా పెట్టుకొని ఇయర్ ఫోన్స్, అది వన్స్ రిపీటెడ్ ఉండేది ఆప్షన్, పెట్టుకొని అలా నిద్రపోయేది. అలా 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 అనుకొని దాన్ని బాగా విజువలైజ్ చేసుకున్నాను, సాంగ్ ఏం చేయాలి ఎలా చేయాలని. వన్ డేలో చేసాము షూట్. షూట్ అంతా వన్ డే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేంది. యాక్చువల్ మేము ఛానల్లో పనిచేస్తున్నాము, ప్రైవేట్ ఛానల్లో. దాని తరపున వెళ్ళాము. గండిపేట ప్రాజెక్ట్ ఉంటుంది అక్కడ వాటర్ది, అక్కడ పర్మిషన్ లేదు షూట్కి. నేనేమో అక్కడ చేస్తున్నాను మెట్లు దిగి, వాళ్ళు మొత్తం ఆఫీసర్స్ అంతా హడావుడిగా వచ్చేస్తున్నారు మమ్మల్ని పెట్టాలని. కరెక్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చేప్పటికి నీటిపారుదల సమస్యలపై ఈరోజు ప్రభుత్వము అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే అని నేను ఒక యాంకర్ లాగా టక్ మన అక్కడ బిహేవ్ చేసేసి అక్కడ యాక్ట్ చేసేసి వాళ్ళు అరే మంచి సమస్య అలా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతాం, మళ్ళీ నా ప్రాణమా అనుకుంటూ మళ్ళీ మూవ్ అయ్యాం. ఇంకొక అలా అలా చేసుకుంటూ వచ్చాము. వన్ డేలో చేసినా కూడా ఒక బ్లాస్ట్ అయింది సాంగ్. నిజంగా నేను హిట్ అవుతుంది అనుకున్నాను, అంటే సాంగ్ విన్నప్పుడు సాంగ్ లో ఒక కిక్ ఉంది, తెలియని పెయిన్ ఉంది. ఆల్రెడీ అది హిట్ అయిన సాంగే, అంటే ఆల్రెడీ జనాల వీడియో వీళ్ళు సంవత్సరం తర్వాత వీడియో తీసింది. అది ఒకప్పుడు, ఇప్పుడు అట్లా లేదు. ఆడియో బయటికి రాకముందు డైరెక్ట్ వీడియోనే చేస్తారు కదా. ఇప్పుడు అది అప్పుడు ఏమైందంటే ఆడియో పెద్ద హిట్, దాని ప్లాన్ ఏంటంటే వినోద్ అన్న వాళ్ళు ముందే పసిగట్టి ఎక్కడ చూడు ఇదే పాట, దీన్ని ఇట్లా చేస్తే కాదు, ఇంకా జనాలకు గట్టిగా రీచ్ కావాలంటే వీడియో అయితే తొందరగా. ఆడియో వినే రోజుల పైన ఇప్పుడైతే ఆడియో విత్ వీడియో ఉంటేనే చూస్తారు, అది కూడా క్వాలిటీ ఉంటేనే, క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే
దాని డైరెక్షన్ మంచిగా ఉండే అన్ని బాగుంటాయి కుదురుతూనే చూస్తాను, లేకపోతే స్కిప్ చేసేస్తారు. అప్పుడు నా అదృష్టం బాగుండి కూర్చుంటే మేమిద్దరం ఏంటంటే కొంచెం నేను చెప్పేది ఏంటంటే ఉన్న ముచ్చట ఏం చెప్తానంటే ఇద్దరం అందరూ ఆ పాట మీద చేసుకున్న వాళ్ళందరూ బాగా గట్టిగా సంపాదించుకున్నారు, కానీ ఆ పాట కష్టపడ్డ మీ ఇద్దరం మాత్రం ఆ పాట ద్వారా ఫైనాన్షియల్ గా సక్సెస్ కాలేదు. సేమ్ నేను ఇదే అడుగుదాం అనుకుంటున్నా. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సాంగే, ఆ సాంగ్ రాసింది మీరే, పాడింది మీరే. 1.5 కోటి బిజినెస్ ఆ కాలంలో జరిగింది. ఇవాళ పొద్దున ఏదో ముచ్చట చెప్తాను అన్న 5 crores అయ్యింది మొత్తం ఓవరాల్ రైట్స్ అన్ని కలిపి 5 crores. కానీ సింగర్ దానికి కర్త 5 రూపాయల బిల్ల అంటే దాని ద్వారా నేను ఎంత మనీ తీసుకుంటుంటే కెమెరా ముందు చెప్తాను. నాకు ఎవరన్నా హెల్ప్ చేసిందంటే ఒక వినోద్ అన్నాను, లలితాడియోస్ వినోద్ అన్న పిలిచి 15,000 రూపాయలు ఇచ్చింది. అప్పుడు ఇప్పుడు 5 crores కంప్లీట్ అయిన ఒక సాంగ్ కి అప్పట్లో 5,000 ఇచ్చారు అంతే. 15,000 నాకు పిలిచి అంటే నాకు కొంచెం 15,000 అంటే ఎవరు ఎందుకు ఇస్తారు, ఆయన కూడా అసలు ఇవ్వకుండా కానీ నేను అడిగే పరిస్థితి లేదు. ఆయనకు అమ్మేసింది, ఆయన ఏదో అభిమానంతో అన్న పాపం తమ్మునికి ఫస్ట్ అమౌంట్ వచ్చింది, నాకు ఆ కాలర్ ట్యూన్స్కో దేనికో ఇచ్చుకున్నాడు అన్న. నాకు తెలియకుండా మా దోస్తులు మేము అందరం చేసుకుంటే వాళ్ళు అమ్ముకున్నారు దాన్ని 50,000కేమో అమ్మేసింది. వాళ్ళు బాధపడతాను తర్వాత బాధపడ్డరులే, వాళ్ళకి తెలియదు ఫస్ట్, వాళ్ళది బిజినెస్ మైండ్ కాదు. వాళ్ళు ఏదో 20,000 పెట్టి ఆల్బమ్ చేసుకున్నాం మేము. ఇప్పుడు వినోద్ అన్న పిలిచి 50,000కి ఇస్తా అంటాడు. 50,000కు అంటే వినోద్ అన్న తప్పలేదు, ఆయన ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాడు, ఫీల్డ్ లో ఉన్నాడు. ఏదైనా కానీ డబ్బులు చేసుకునే హక్కు ఉంది, ఆయన మార్కెట్ చేసుకునే హక్కు అతనికి ఉంది. అలా అన్నది తప్పలేదు. మా వాళ్ళది కూడా మా దోస్తులది కూడా తప్పలేదు. ఎందుకంటే 20,000 పెట్టిన కాడ ఇంకో 30 ఎక్స్ట్రా అతనేను వాళ్ళ ముందు దాన్ని అన్న కొనుక్కున్నాడు బట్టిగానే ఊరుకోడు కదా, దాన్ని మార్కెట్ లో ఆయన బిజినెస్ చేసుకున్నాడు. ఆయనతో పాటు అప్పుడు దాని మీద కాపీరైట్స్ ఏం లేవు, ఎవరు పడితే వాడే చేసుకున్నాడు. దాన్ని క్యాసెట్ చేసుకొని వీడియోలు చేసుకొని యూట్యూబ్ లో మీరు అనిత సాంగ్ కొట్టు ఒక 100 నుంచి 500 మధ్యలో ఉంటాయి వీడియోస్, ఒకే పాట మీద అన్ని. ఎవరు పడితే వాళ్ళు చరణ్ రాజు కూడా బిజినెస్ చేసిండు, నా సినిమా చేసిన ఆయన పాట మీదనే ఫస్ట్ బిజినెస్ అంతా పాట మీదనే అయింది. ఆ పాట పేరు చెప్పే సినిమా స్టార్ట్ చేసిండు. వాళ్ళని వీళ్ళని ఫైనాన్స్ పట్టుకొచ్చిండు బయట. హీరో సగం హీరో డబ్బులు, హీరో పెట్టిండు డబ్బులు, ఆయన పెట్టింది ఏం లేదు, చేసింది ఏం లేదు. అందరికి సినిమా చేసిన వాళ్ళందరికి టమ్కి ఇచ్చి బయటపడ్డాట. అమర్పేట శంకరన్న దగ్గర పోయి అన్న అది చరణ్ రాజు సార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది చేస్తా అన్నాడు, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేదని శంకరన్న కొడుకు అందులో వీళ్ళని తమ్మి నాకే పైసలు ఎగ్గొట్టిపోయింది, వాడు ఏం చేద్దాం తమ్మి అన్నాడు డైరెక్ట్ చరణ్ రాజును. అంటే నీకే డబ్బులు ఎగ్గొట్టిందంటే మామూలు కదా సార్ అనుకొని సపరేట్ కూకున్నా. ఎందుకంటే ఇది పెద్దోళ్ళతోటే వారం. ఆయన దగ్గర పోయి మనం దెబ్బ తగిలి అంటే ఎవరో మోసం చేశారని వెళ్ళిపోయారు అన్నారు, ఏదైనా అదే ఇక్కడ ఉండలేక ఫైనాన్షియల్ గా మనకు హెల్ప్ చేస్తా అని హెల్ప్ చేయకపోవడము, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఏడికి మునియకుండా బాగా ఇబ్బందులు అప్పుడు. కానీ అవన్నీ గుర్తొస్తే నాకు అసలు మళ్ళీ ఇండస్ట్రీకి రావద్దన్న ఒకటి గట్టి నమ్మకంతో బయటపడ్డా. కానీ ఆడుంటే బతికే సిచ్యువేషన్ లో మనకు ఈ పని తప్పేది రాదు. ఉన్న వయసును వినియోగించుకుందాం, మంచిగా తెలిసిన పరిచయాలను పెద్ద పరిచయాలు పెంచుకొని 4-5 పాటలు ఎవరైనా అవకాశం దొరికితే మళ్ళీ గట్టిగా వచ్చాను ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన. మెయిన్ గా నా పిల్లల కోసం అయితే వచ్చిన. దేవుడి దయ వల్ల మీలాంటి వాళ్ళు అన్ని సోషల్ మీడియా వల్ల అయినా కానీ బయట ఉన్న నా సర్కిల్లో అయినా ప్రతి ఒక్కరు నన్ను ఇంకెవరు మర్చిపోలే నా పాటను. నన్ను మొన్న రీసెంట్ గా అందరన్నా అనిత పాట పాడించి ఒక మంచి రెమ్యునరేషన్ ఇచ్చింది. మళ్ళీ అంటే ఇలాంటి వాళ్ళు నాకు వీడికి వచ్చిన తర్వాత 4-5 గట్టోళ్ళు మంచి వాళ్ళు. మళ్ళీ మంచి ఆల్ సెట్ అంటే ఇంకో పెద్ద అబ్బాయికి సర్జరీ చేయించేది ఉంది, కాంక్లేర్ ఇంప్లాంట్మెంట్ సర్జరీ. చిన్న బాబుకి అయింది, హ్యాపీగా స్పీచ్ థెరపీకి క్లాస్ లకు వెళ్తుండు. 15 లక్షల వరకు అవుద్దట మేడం, 15 lakhs వరకు అయితే అన్నారు. కాబట్టి మనది అంతంత మాత్రమే ఉన్నది ప్రస్తుతానికి. అన్ని డబ్బులు పెట్టుకోలేని డాక్టర్ సార్ కొంచెం సగం పేమెంట్ పెట్టుకుంటాం చేయమంటే వాళ్ళు చూద్దాం కొద్ది రోజులు వెయిట్ చేయండి అంటారు. సరే అప్పోస్ ఏదో ఒకటి చేసి నాకున్నారు వీళ్ళే, మీకు నాకున్నది నా పాటను అభిమానించటోళ్ళే. ఈ సోషల్ మీడియానే నాకు చాలా వేదిక నాకు ఉపయోగపడుతుంది. మా పిల్లల భవిష్యత్తుకు, మా పిల్లల ట్రీట్మెంట్కి చాలా మంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రుణం మాత్రం నేనైతే నా ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళ మర్చిపోలేను. వాళ్ళు పంపించిన 10 కావచ్చు, 5 కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు, ప్రతి ఒక్కరిని నా గుండెలు ఉంచుకుంటా వాళ్ళని మాత్రం.
వాళ్ళందరి కోసం ఒకసారి అనిత సాంగ్. తప్పకుండా. ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశ నాలో, చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా, ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా, పుట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. సూపర్ సూపర్. థ్యాంక్ యూ మేడం. ఎక్కడో విన్నా నేను, సింగర్ తో ఇంటర్వ్యూ చేస్తాను నేను అనుకోలేదు. ఇలాంటి గొప్ప సింగర్, పెద్ద సింగర్ తో మేము ఇలాగా మాట్లాడి మేము లైవ్ లో పాటలు వినడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ మేడం. మీరు నన్ను గొప్ప సింగర్ అంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తాను. ఎందుకంటే గొప్ప అనడానికి ఏ క్వాలిఫికేషన్స్ లేవండి. జనాలు నలుగురు గుండెల్లో మెచ్చుకొని 15 సంవత్సరాలైన జనాల గుండెల్లో జర్నీ చేస్తా ఉంది సాంగ్. ఇంతకన్నా గొప్ప సింగర్ అసలు ఏదైనా ఒక సాంగ్ వెళ్తుంటే సరే ఒక సాంగ్ వెళ్ళిపోయింది కదా నెక్స్ట్ సాంగ్ వస్తుంది, కానీ మీ సాంగ్ అయితే మళ్ళీ లూప్ లో వింటారు. ఒక 2-3 టైమ్స్ అయినా వినకుండా అయితే కనుక దాన్ని స్కిప్ చేయరు. అలాంటి గొప్ప సింగర్ అని, గొప్ప అంటే చాలా చిన్నది ఆ పదం కూడా. థ్యాంక్ యూ మేడం. నాకు కూడా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి ఏమి ఛాన్స్ రాలేదా? ఛాన్సులు వచ్చినాయి మేడం, గట్టి ఛాన్సులు వచ్చినాయి నాకు. చరణ్ రాజ్ సార్ ఒకటి చెప్పిండు నాకు, ఈ సినిమా నేను 3 కోట్లు పెట్టి తీస్తానా, ఆయన 30 లక్షలు కూడా పెట్టలే. అసలు 3 కోట్లు పెట్టి సినిమా తీస్తాను నేను, సినిమా వచ్చాక రాయొద్దు పాడద్దు, నేను సినిమా వచ్చినాక నీ కార్ ఇస్తా, హైదరాబాద్ లో ఫ్లాట్ ఇస్తాను. మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు చేసారు, మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్ చేసారు. చనిపోయిన చక్రి సార్ ఇక్కడ ఉన్నారు, ఆ సార్ నుంచి కూడా ఫోన్ వచ్చింది పాట పాడడానికి రాయడానికి. వస్తే ఫోన్ ఇవ్వలే, పోతే తెలిసేది. వాళ్ళకు ఆదిత్య కంపెనీ వాళ్ళు 15 లక్షలు పట్టుకొచ్చి నా ముందరే పెట్టింది. కాబట్టి ఆల్బమ్ చేద్దాం నాగరాజు అని ఒకసారి కలిసి అప్రోచ్ అయ్యారు నీతోటి. అంటే నాది అప్పుడు మార్కెట్లో పేరు కూడా అట్లున్నది. ఈ ముచ్చట చరణ్ రాజు తెలిసి, నీకు చెప్పినా కదా ఏం చేయొద్దు అని, అప్పటికి అది ఏం చేయొద్దు అని చెప్పినా కదమ్మా, ఎందుకు ఇలాంటి ఇప్పుడే చేయకు, నేను సెట్ చేస్తాను కదా లైఫ్ మీద అంటే నేను నమ్మిన. ఎందుకంటే నీ రియల్ స్టోరీ మీద అని చెప్పిండు. రియల్ స్టోరీ పెట్టలేదన్నా ఏం స్టోరీ పెట్టలేదు, ఆయనకే ఓ రియల్ స్టోరీ రాసుకున్నాడు చరణ్ రాజ్ సార్. నా దాని గురించి నేను ఇట్లా చెప్పుకుంటున్నానంటే చెప్పాను. ఆయన చేసిన మామూలు కాదు, ఒక్కొక్కరు కాదు. మన అన్నను కూడా వాడుకునే వదిలేసిండు అవసరం ఉన్నంతసేపు. అన్నని హీరోగా పెడతా అన్నాడు, అన్నను కూడా లేదు, అన్నను పెట్టలేదు కదా. మా మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్, ఆయనతో గుడిగా పెట్టుకొని నా పాటకు వాయించిన అన్నం తీసి పక్కకు పెట్టిండు. సాయి కార్తిక్ అంటే మంచివాడు, మంచిగా అన్నాడు. సాయి కార్తిక్ తప్పేం లేదు, అన్నకు అవకాశం వచ్చింది చేసిండు. ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత పటాస్ లాంటి పెద్ద సినిమాలకు వాయించిండు. నా సినిమాకి సాయి కార్తిక్ సార్ మ్యూజిక్, రామనాయుడు సార్ నా ఆడియో ఫంక్షన్కి వచ్చిండు, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చిండు. మురళీ మోహన్ సార్, రామనాయుడు, పోకూరు బాబురావు, సుత్తివేలు, పెద్ద పెద్ద వాళ్ళు. ఏం పిల్లడో సినిమా డైరెక్టర్ రవికుమార్ చౌదరి, మంచి మంచి వాళ్ళు వచ్చిండు. అంత బాగానే చేసింది. కానీ ఆయన చేయాల్సింది అంటే ఒక పేదోడు, నాకేం తెలియదు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం ఆయన కమర్షియల్ గా హెల్ప్ చేస్తే బాగుండేమో అనిపించింది. దాని ద్వారా నేను ముందుకెళ్ళటం. ఇప్పుడు నాకు ఏదైనా అవకాశం, అప్పుడు ఫోన్ పే, గూగుల్ పే లేవు, బ్యాంక్ అకౌంట్ లేదు. ఇప్పుడు మీరు ఏదైనా ప్రోగ్రామ్ ఈవెంట్ ఉన్నదని ఫోన్ చేస్తారు, నాకు ఆడికి పోవడానికైనా బస్ పే ఉండాలని ఉండదు. ఇప్పుడంటే ఎవరన్నా ఫోన్ చేస్తే మాకు ఫస్ట్ ముందు అడ్వాన్స్ ఏమంటాను, ఫోన్ పేనో గూగుల్ పేనో వాళ్ళు పే చేస్తారు, మనం ఈవెంట్కి వెళ్తాను. అప్పుడు అట్లా లేదు. అప్పుడు పోతేనే ఆడికి పోయి చేస్తేనే పైసలు లాస్ట్ అంత అయిపోయినాయి ఇచ్చేది, అది అట్లా ఉండేది. కానీ ఇప్పుడు మా పిల్లలకి ఇంత ప్రాబ్లం వచ్చింది. ఎవరో ముఖం తినని వాళ్ళు వాళ్ళకి వచ్చినంత 100-500 హెల్ప్ చేస్తాను. కానీ ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు నా పాటను యూజ్ చేసుకున్న వాళ్ళు, లక్షల సంపాదించుకున్న వాళ్ళు, మా పిల్లలకు ట్రీట్మెంట్ వాళ్ళ నుంచి వాళ్ళు 1000, 2000, 5000, 10,000 లక్షలు సంపాదించిన వాళ్ళు ₹1,00,000 ఇస్తే పెద్ద పేరేం లేదు. ఆ పాట మీద సంపాదించి హ్యాపీగా ఉన్నారని తెలుసు వాళ్ళకు. తెలిసిన వాళ్ళు అయ్యో అనిత పాట నాగరాజు కొడుకు ఇద్దరు మూవ్ గంట పాపం వాళ్ళ పిల్లల ట్రీట్మెంట్ కి ఇబ్బంది పడుకుంటా తిరుగుతాను, వాళ్ళ పిల్లల్ని బతిలాడుకుంటా రిక్వెస్ట్ చేసుకుంటే సోషల్ మీడియాలో బాధపడతాడు. సరే మేము అప్పుడు ఆయన వల్ల మనం లాభం జరిగింది, ఇప్పుడు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ఒక్కడు ఇవ్వాలి అంతే మేడం. ఇది చాలా డేంజరస్ సమాజంలో. ఏంటంటే ఆ పాటను ఇష్టపడేటోళ్ళు ఎసంటోళ్ళు ఉన్నారు చెప్పనా మేడం. విజయవాడ వాళ్ళ భార్య కాళ్ళటి విడాకులు అయినట్టు ఆయనకున్న
వాళ్ళ భార్య పేరు అనితనంట. ఆల్రెడీ విడాకులు అయినాయట. విడాకులు అయిపోయి ఆల్మోస్ట్ దూరంగా ఉన్న టైంలో నా పాట అప్పుడే రిలీజ్ అయిందంట. వాళ్ళ మిస్సెస్ ఆ పాట రోజు విని నా మొగుడే నా కోసం ఈ పాట పాడిన ఉద్దేశంతో ముప్పకే అక్కడి నుంచి వచ్చి విడాకులైన అమ్మాయి వాళ్ళిద్దరు కలిసి ఉంటాను అన్న నీ వల్ల మళ్ళీ నా మిస్సెస్ నాకు ఎంతో ఇష్టం తనంటే చిన్న గొడవ వల్ల డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోయింది కోపం మీద. విడాకులు తీసుకున్నాం ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఇక నేను కూడా మా మిస్సెస్ లేకపోతే చచ్చిపోదామన్న స్టేజ్కి వెళ్ళిపోయినా. ఆమె నా కోసం మళ్ళీ వచ్చిందన్న, కనీసం నీ పాట వల్లనే వచ్చిందన్న. నువ్వు లేకపోతే మా బతకలేదు, మా జీవితం లేదు. ఇప్పుడు 2 కొడుకులు మస్తు హ్యాపీగా ఉంటాను, కానీ నీ లెక్కనే నాకు 2 కొడుకులు, నీ కొడుకులకు మాటలు రావని వరకు బాధ అనిపిస్తుందని ఇంటికి వచ్చి వాళ్ళ భార్య తీసుకొని వచ్చి పరిచయం చేయించి వాళ్ళ పిల్లలు తీసుకొని వచ్చి 20,000 సాయం చేసిపోయింది. వాళ్ళకి ఏం అవసరం అంటే అది అభిమానం అంటే అది అసలు అది ఒక్కొక్కరు అంత ఘోరంగా. ఒక్కొక్కటి ఫోన్ చేసి అన్న కాలేజ్ టైంలో నీ పాట మస్తు ఎంజాయ్ చేసినాం అన్న, నీ పాట లేకపోతే ఆటో ఎక్కపోయేది, ఆ డ్రైవర్ అనిత పాట పెడితేనే ఆ పాట ఎక్కేది, ఆటో ఎక్కేది. బస్సులో ఆ పాట పెట్టకపోతే డ్రైవర్ తోటి కొట్లాడిన రోజులు ఉన్నాయి అన్న, మేము గొడవ పెట్టుకున్న రోజులు ఉన్నాయి. మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినాయి అన్న, నేను ఒక స్టూడెంట్ నన్ను 100 రూపాయలు పంపిస్తున్నా, నేను ఒకవేళ జాబ్ వచ్చిందంటే నేను నెలకు 1000 రూపాయలు పంపిస్తాను. కానీ అది అంటే నేను వాళ్ళను ఉన్న ప్రాబ్లమే చెప్పిన, నా పాటను అట్లా ఇష్టపడ్డారు వాళ్ళు. నాకు హ్యాపీగా అనిపించింది ఆల్రెడీ చేయడానికి. నాకు ఇంతమంది అభిమానించిన వాళ్ళందరూ కూడా అలా రియాక్ట్ అవుతున్నారు, కానీ మీ వల్ల ప్రాఫిట్ పొందిన వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వరు. అదొక్కటి నాకు బాగా అనిపించింది. నా వల్ల అసలు వాళ్ళు ఎవరో తెలియదు, నేను నా ఒక్క పాటను చూసి నా పిల్లలకి ఇట్లా అయింది అని చెప్తే అంతమంది ఎవరో వాళ్ళు హెల్ప్ చేసిర్రు అంటే నా పని ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నాను. ఎందుకంటే వెనుక చూస్తే 4-5 లక్షలు అప్ప అయిపోయింది పిల్లల కోసమే. అది కూడా తిరిగి హాస్పిటల్ చుట్టూ తిరగడము, కొంచెం ఇబ్బందుల పాలై ఇంట్రెస్ట్లు కట్టలేక ఉన్న స్టేజ్లో ఉన్న. ఇటు చూస్తే లక్షలు వాళ్ళకి ఒక్కొక్కరు 15 లక్షలు 30 లక్షలు అయితే అన్నారు. ఇవన్నీ ఏమి తేవాలని మీ జీవితం అయిందిరా బాబు, సాక్షి చచ్చిపోతే అయిపోద్ది అనిపించిన స్టేజ్కి దాకా వెళ్ళిపోయినా. ఈ బాధలు భరించలేను రా బాబు అనుకున్నా. కానీ ఇట్లా కాదు, ఇక నేను ఏంటంటే ఇక్కడ ఉంటే నాతోటి కాదు. మళ్ళీ నేను కళామ్మ తల్లిని నమ్ముకున్నాను. నేను చెప్పలే హైదరాబాద్ మొక్కన కూతేనే మన వర్కౌట్ అయింది అని నేను నా జీవితంలో రీస్టార్ట్ చేసిన. ఇక్కడికి వచ్చినాక అనిత సాంగ్ కాకుండా ఇంకా ఏమైనా మంచి సాంగ్ ఏమైనా పాడారా? అంటే అన్ని పాటలు మంచియే, మంచి పాట అంటే నేను ప్రేమ ప్రయాణం అనే సినిమాలో దీనికి ఒక స్టోరీ ఉంది. అది కూడా అమ్మాయి పేరు మీదనే. అమ్మాయి పేరు వచ్చేసి ప్రేమ ప్రయాణం సినిమా రిలీజ్ అయింది. అంటే లేదు మేడం, నేను చెప్తా పట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ తోటి బయటకు వచ్చిన అమ్మాయి పేరు మీద. నేను పాడినన్ని నేను రాసిన అమ్మాయిల పేర్ల మీద పాటలు బహుశా ఎవరు రాసి ఉండకపోవచ్చు, పాడించకపోవచ్చు. అయితే నేను చెప్తా మేడం, నేను చెప్తా, నేను రాసిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, నేను చేసిన అమ్మాయిల పేర్ల మీద పాటలు ఏ రైటర్ రాయకపోవచ్చు, ఏ సింగర్ పాడకపోవచ్చు. చాలా మందికి అమ్మాయిల పేర్ల మీద రాసిచ్చి వేరేటోళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు వేసుకోరా బాబు, ఎందుకంటే బయట చూసినప్పుడు కూడా మంచిగా గలీజ్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళ దగ్గర ఎన్నో కొన్ని పైసలు తీసుకుని రైటర్గా నీ పేరు వేయించుకోపో అని చెప్పిన పాటలు బుచ్చడు ఉన్నాయి అట్లా. అయితే ఎందుకంటే నేను శిరీష అనే పాట ప్రేమ ప్రయాణం అసలు దాంట్లో ఏంటంటే అమ్మాయి పేరు శిరీష, ప్రేమ ప్రయాణం శ్రీనుగాడి మనసులో శిరీష కింద క్యాప్షన్ వచ్చేసి. ఒకసారి పాట పాడతారు. ఎందుకే నన్ను ఇంతలా వెంటాడుతున్నావు నీడలా, గుండెలో శృతి మెత్తగా శృతి చేసినావే ఊహల, నీ తలపులు వెంబడించనే ప్రతి క్షణం, నా మదినే ఊయలూపెనే క్షణ క్షణం, సిరి 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 మూవల సిరిశానను ఇక తికమక పెట్టకమో చెనియా, ఉండిపోదువా నాలో నిండిపోదువా పిల్ల, నన్నిట వదిలేసి వెళ్ళిపోదువా, సంతోషం నువ్వా నాలో సగభాగం నువ్వా, సర్వస్వం అర్పిస్తున్న సిరి నువ్వమ్మా, ఎందుకే నన్ను ఇంతలా వెంటాడుతున్నావు నీడలా, గుండెలో శృతి మెత్తగా శృతి చేసినావేమో అలా.
ఇది సూపర్ సూపర్. ఎవ్రీ సాంగ్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్కటి నేను చేసుకునే ట్యూన్స్ ఇది కూడా నేనే ట్యూన్ ట్యూన్ ట్యూన్స్ కూడా నేనే చేసుకుంటా. మ్యూజిక్ మీకు ఎలాగ వచ్చింది? బేసిక్ గా మా ఇంట్లో మాది చిన్న కళాకారుల కుటుంబం. ఓకే. నాన్న చిన్నప్పుడు నాటకాలు వేసేది, అమ్మ పొలాల కాడ వాడేది, తమ్ముడు చిన్నప్పుడు మా ఓన్ బ్రదర్ కరీంనగర్ లో దేశభక్తి గేమ్ వాడితే మా తమ్ముడికి మా ఓన్ బ్రదర్ కు కరీంనగర్ కళాభారతిలో గోల్డ్ మెడల్ వచ్చింది. చెల్లె వాడుతుంది ఇంట్లో అంటే సరదాగా అందరూ చిన్నపాటి కళాకారుల కుటుంబం. అది నాకు బాగా అబ్బింది. నాకు బేసిక్ గా చిన్నప్పటి నుంచి ఆర్కెస్ట్రా సింగర్, నేను సినిమా పాటలు బాగా పాడేది. మ్యారేజ్ ఈవెంట్స్, బర్త్డే ఈవెంట్స్, ఆఖరికి చచ్చిపోయిన కాడ కూడా పోయి పాడేది నన్ను రమ్మంటే పోయి. అంటే లేదు మేడం, వాళ్ళ పేర్ల మీద, చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద. అంటే పోయేది అందరూ, మా అయ్య ఇట్లా పోయేది, మా నాన్న ఇట్లా వాళ్ళతో నేను పోయేది. వాళ్ళు నైట్ పూట ఎవరైనా చనిపోయింది అనుకో శవాన్ని అక్కడ వేస్తారు, తెల్లారాలి. ఏం చేస్తారు చిన్నప్పుడు శవం ఉంటుంది అక్కడ, తెల్లారదాకా ఏం చేస్తారు, తెల్లారదాకా ఏడవలేరు కదా ఎవరైనా. ఎంత గొప్పోడు చచ్చిపోయిన, పెద్దోళ్ళు చచ్చిపోయిన తెల్లారదాకా వాళ్ళకి ఎట్లా పొద్దు కాలే అంటే తెల్లారి అక్కడ పోయి కూర్చొని పాటలు పాడేది. అట్లా అమ్మ నాన్న జానపద కళాకారుడు కాబట్టి నన్ను కూడా ఎంకరేజ్ చేసేది. కావాల్సింటే కొద్ది రోజులకు పాట తిండి పెడుతుందారా అని తిట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఆ పాటే తిండి పెడుతుంది. ఇప్పుడు సంతోషపడతాను, ఎందుకంటే ఇప్పుడు ఆ పాట లేకపోతే నేను లేను. అవకాశాలు అవును వస్తున్నాయి. మన రీసెంట్ గా వచ్చిన సినిమాలకు కూడా మంచి పాటలు రాసిన, పాడుతున్నా, రాస్తున్నా. ఎక్కువ యూట్యూబ్ ఉన్నాక ఏం కాదు మేడం, నేను చెప్తాను కదా, ప్రతి ఒక్కరికి సినిమా అవకాశం రావాలి అంటే ఇప్పుడు రాకపోతే మన టాలెంట్ నిరూపించుకోవడానికి ఉన్న మంచి వేదిక ఏమైనా ఉన్నదంటే యూట్యూబ్. అప్పట్లో లేదు, నా పాట వచ్చినప్పుడు యూట్యూబ్ లేదు. ఇప్పుడు యూట్యూబ్, ఇప్పుడు ఎవరికైనా కానీ ఉన్న అవకాశాన్ని అంటే వాళ్ళకున్న టాలెంట్ నిరూపించుకోవడానికి ఉన్న మంచి చక్కటి అవకాశం, మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్. దాని ద్వారా వాళ్ళ టాలెంట్ బయటికి మీరు డెమో పీస్ పట్టుకొని తిరుగుతాను అవకాశాల కోసం. సార్ నేను అవకాశం మీకు ఇచ్చింది, ఈ పలానా నా పాట సార్, నేను యాక్టర్ని సార్, నేను సింగర్ని సార్ అని చెప్పుకొని చూపెట్టుకుంటూ ఇక్కడికి పోయినా నోరు తెరిచి 10 మంది ఉంటారు, పాట పాడలేం కదా. అదే వాళ్ళకి ఇచ్చి పంపించి ఒకసారి వినండి సార్, టైం దొరికినప్పుడు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి వీలు ఉన్నప్పుడు విని వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ అబ్బాయిలో ఏదో స్టఫ్ ఉంది వీటి చేయగలుగుతారని ఒక చిన్న డెమో మంచి పాట రికార్డింగ్ చేసుకోవడం, వాళ్ళకి పంపించడం, ఇది వినండి సార్ అని చెప్పడం. అట్లా అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరి అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక క్వశ్చన్ అనేది ట్రిగ్ అవుతూ ఉంటది, అనిత ఎవరు? అనిత ఇప్పటికి బతికే ఉన్నారా? లేకపోతే అప్పట్లో మీరు స్టార్టింగ్ లో అనిత లేరు, నా ఒక కలం వేరే అనిత అని చాలా చెప్పిన మేడం. అప్పుడు నిజంగా అనిత అలాగా అనిత లేదు, నా ఒక పెన్ నేమే అనిత అని చెప్పడానికి రీజన్ ఏమైంది? అప్పుడు రీజన్ అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక అబ్బాయికి వచ్చే ప్రాబ్లంలు ఉంటాయి. ఆ అమ్మాయికి అప్పటి వరకు ఇంకా పెళ్లి కాలేదు. అమ్మాయికి అది ఏంటంటే నన్ను సడన్ గా నువ్వు అంటే నాకు మళ్ళీ ఇష్టం లేదు, మన ఫ్రెండ్స్ లాగా ఉందాం, మా ఇంట్లో తెలిసింది వద్దు ఇవన్నీ నాకు ఇబ్బందిగా ఉన్నది అని చెప్పింది. నేను ఆమెకు ఉన్నది, ఆ అమ్మాయి నన్ను ఇప్పుడు ఇష్టం లేదన్న అమ్మాయిని నేను ఎంత చెప్తా మేము వచ్చేట్లేదని నాకు ఒకటే డిసైడ్ అయిపోయి, అనిత అనేది ఎవరు లేరు, అమ్మాయి లేని లేదు, నా కలం పేరు అనిత, దయచేసి ఇబ్బంది పెట్టకండి అని. నాకున్నా కూడా అంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు అనిత ఉన్నదని, అందరికి తెలుసు. లేదా వీడు ఎందుకు పాట రాస్తాడు, కలం పేరు అయితే కలం పేరు రాయి, కలము అమ్మని కళ అని ఈ జగాన తెలిసిన కళాని అని రాయాలి, కానీ నువ్వు అనిత పేరు మీద ఎందుకు రాస్తావు అని పోయి చాలా మంది అన్నారు. సునీత పేరు మీద ఎందుకు రాయలేదు, స్వప్న పేరు మీద ఎందుకు రాయలేదు అని, ఎస్పెషల్లీ అనిత అంటే అని అన్నోళ్ళు ఉన్నారు మేడం. నువ్వు అనిత మీద ఎందుకు రాసినావు లేదన్నప్పుడు అని అన్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ అప్పట్లో గాయకులు చాలా మంది పెరిగిపోయారు, ఎవరైతే వాళ్ళు నేమ్ పెట్టి పాడేస్తున్నారు. అప్పట్లో ఆ పాటను అట్లా మాడిఫై చేసి చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు జీవితంలో చెప్పుకోవడానికి ఏమన్నా ఉన్నదంటే ఒక మంచి అనిత పాట అని ఏడిమని నన్ను ఐడెంటిఫై కోసం అనితని మిమ్మల్ని కలపడానికి ఎవరో చాలా 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 వివత్సంగా ట్రై చేశారని మేడం. వాళ్ళకి టిఆర్పి కోసం అంటే ఒక ఛానల్ వాళ్ళు అప్పుడు నువ్వు అనిత ఉందని చెప్తే సరిపోద్ది, మేమే మీకు 20 లక్షలు ఇచ్చి
పెళ్లి చేస్తాం, అమ్మాయిని ఒప్పిస్తాం, వాళ్ళ అమ్మ వాళ్ళను నాన్న వాళ్ళని ఒప్పిస్తాం, ఆ డబ్బులు తీసుకుపోయి అమ్మాయి వాళ్ళకే ఇచ్చేస్తాం. మీరు ఉంది అని చెప్పండి సరిపోద్ది, మేము చూసుకుంటాం, ఆ కథ అంతా మేము నడిపిస్తాం అని చెప్పింది వాళ్ళు. చెప్తే నేను మొత్తానికి అందుతలేదు. అంటే ఇప్పుడు వాళ్ళ రేటింగ్స్ కోసం వాళ్ళు చేయడం తప్పు కాదు, ఎవరి బిజినెస్ వాళ్ళని. సో ఇప్పుడైతే గనక మనం మళ్ళీ ఒకసారి అనిత అందాలు వనిత పాడదాం, దాని తర్వాత మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అది ఇచ్చిన తర్వాత సర్ప్రైజ్ షాక్ వచ్చేద్దాం. మేము నాకు ఫస్ట్ టైం ఏదో చేద్దాం అనుకుంటాను మొత్తం. అయినా కానీ మేడం ఎన్నో బాధలు భరించి ఇక్కడ దాకా వచ్చింది. నాకేముంటే ఇప్పుడు జీవితంలో అతి కష్టమైన పని ఏమున్నది మేడం? పని అంటే నాకు తెలిసి ఆ బాధ అతి కష్టమైంది నా జీవితంలో ఏ బాధ అంటే ఆ బాధను కూడా చూసిన. నా 2 పిల్లలకు నేను పాన్ షాపులలో పనిచేసిన, చదువుకునేటప్పుడు సమ్మర్ హాలిడేస్ లో అట మీద పనికి వచ్చేది. మా అమ్మ నాన్న పుట్టిందే దళిత కుటుంబం, మాది బేసిక్ గా పుట్టిందే దళిత కుటుంబంలో. చిన్నప్పుడు జీవితం హాస్టల్ జీవితం అంతా కోఫన్ బియ్యం తినే బతికినాం, ఎందుకంటే అప్పుడు సన్న బియ్యం ఇంకా స్టార్ట్ కాలే. ఇప్పుడు హాస్టల్లో సన్న బియ్యం పెడతాను, రెసిడెన్షియల్ స్కూల్లో నేను చదువుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నా జీవితంలో బాధ అంటే భరించలేని బాధ, నా పిల్లలకి 2 మాటలు రావాలి రావన్న నిజాన్ని జీర్ణించుకొని బతుకుతున్న వ్యక్తిని నేను. మీరు ఇచ్చే సర్ప్రైజులు షాకులు అంటే అన్ని కష్టాలు అనుభవిస్తూ అంటే చూసుకుంటాం ఆడతాం కాబట్టి. ఎందుకు మేడం, దానికంటే నెక్స్ట్ మా ఇద్దరు కాంబోలో ఒక సాంగ్ రాబోతుంది, ఆ పాట దానికి కలుద్దామండి. కానీ ఇప్పుడు మాకు ఆ సాంగ్ అందాల అనిత. ఓకే, మళ్ళీ మాడతాం మేడం. యాక్చువల్గా అందాల అనిత సాంగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ 2 years బ్యాక్ నేను ఫస్ట్ అనిత సాంగ్ తర్వాత చేయొచ్చు కదా అని చాలా మంది అడుగుతున్నారు, చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. అలాగే 1 year బ్యాక్ కలిశాను, చేద్దాం అనుకున్నాం కానీ బట్ మాకు బడ్జెట్ విషయంలో ప్రొడ్యూసర్స్ స్పాన్సర్స్ కావాలి కదా, ఎవరు లేరు. ఆ టైంలో అనుకున్నాము సేమ్ ఫస్ట్ సాంగ్ అంటే మనం సాంగ్ చూస్తే చాలా మందికి అర్థమైద్ది. ఫస్ట్ అనిత సాంగ్లో ఏ కాస్ట్యూమ్, యాక్చువల్ ఈవెన్ దిస్ బ్యాండ్ ఆల్సో ఈవెన్ ఆ కంటిన్యూటీని అలాగే మెయింటైన్ చేసాం. నెక్స్ట్ సాంగ్ కూడా కంటిన్యూటీ, ఆ సాంగ్ కంటిన్యూ చేస్తూ అప్పుడు ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఆగిపోయిన ఒక ప్రేమికుడు కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత వాడు పిచ్చోడు అయిపోయాడు, జుట్టు పెరిగి గడ్డం పెరిగి అలాగ ఉండిపోయాడు అమ్మాయి కోసం అనే కాన్సెప్ట్ని తీసుకొని ఆ కాన్సెప్ట్ని అక్కడి నుంచి నడిపిస్తూ ఇక ఎప్పుడు విరహమేనా, వాళ్ళు కలవరా అనిత నాగరాజ్ అని కొంతమంది అడిగారు. అడిగినప్పుడు అన్నప్పుడు అప్పుడు నాగరాజ్తో డిస్కస్ చేసిన తర్వాత నాగరాజ్ తనకి ఇలా పెళ్ళి అయ్యి వెళ్తూ ఉంటుంది, వెళ్ళిపోతుంటే మనోడి తపన బాధ అన్ని చూసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేలాగా కావాలని నాగరాజ్ని అడిగాం సాంగ్. యాక్చువల్ నాగరాజ్ ఫస్ట్ సాంగ్ రాసిచ్చాడు ఒకటి, నాకు నచ్చింది, దాంట్లో కొన్ని లైన్స్ నచ్చాయి, బట్ నాకు అనుకున్న కంటెంట్ దొరకట్లేదు. సో నాగరాజ్ చెప్పాను, 3 songs రాసుకొచ్చాడు నాగరాజ్, 3 songs ఓన్లీ ఆ సాంగ్కి. 3 songs అంటే ఇది అయిపోద్దిలే అనుకున్నారు. బట్ దాంట్లో ఏంటంటే అంటే నాకు రెడ్ బాల్స్ కావాలి, ఒక 10 రెడ్ బాల్స్. నాగరాజ్ ఏం చేసింటే 3 బాక్సుల్లో పెట్టాడు రెడ్ బాల్స్. నాకేంటి దీంట్లో 3 కావాలి, అలా తీసుకున్నాడు. సో యాక్చువల్ 3 songs తను యాక్చువల్ బయట బిజినెస్ యాక్చువల్గా అంటే తను బాగా చేయాల్సింది అది, అంటే బాగా చేశారు. అంటే తనకి కమర్షియల్గా 3 songs వర్కౌట్ కావాల్సింది అది. బట్ నాకేంటంటే మన సాంగ్కి ఏమైతే బాగుంటుంది అనేది దాంట్లో తీసుకొని ఒకటే సాంగ్ చేసాం. బట్ నిజంగా ఆ రోజు మేము పడ్డ తపన నాగరాజు వన్స్ ఇంకోసారి రాసి ఇచ్చినందుకు ఆ రిజల్ట్ ఈరోజు మనం చూస్తున్నాం. ఒకసారి జస్ట్ నన్ను వీడి వెళుతున్నావు అందాల నాణ్యత అనగానే చాలా మంది, తర్వాత అమ్మాయి వర్షన్ కూడా, అమ్మాయి తిరిగి వచ్చిన వర్షన్ తర్వాత ఆ వర్షన్ స్టార్ట్ అవ్వగానే సాంగ్ వింటున్నప్పుడు నాకు బాయ్స్ కొంతమంది ఫోన్ చేశారు, మాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అక్కడ నుంచి చూస్తుంటే సాంగ్ అదిరిపోయింది, భలే రాశారు నాగరాజు, అమ్మాయి భలే పాడింది, హీరోయిన్ సోనియా. తర్వాత ఇన్ మై సెల్ఫ్ మీన్స్ ఫస్ట్లో నేను చెప్పాను రియల్ నాగరాజు, దట్ ఈస్ నాట్ మై నేమ్ ఈస్ కోటేంద్ర దుద్యాల. సో కోటేంద్ర కూడా, మీరు కూడా అసలు ఆ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, ఎంత బాగా చేశారు, ప్రాణం పోసారు ఆ పాటకి, అందుకే అంత సక్సెస్ అయింది. సో నేను ఆ రోజు మేము అనుకుంటప్పుడు రాసేటప్పుడు ఇంకోటి కావాలని ఎన్ని అనుకున్నా కూడా ఓవరాల్గా రిజల్ట్ వచ్చే రోజు మాత్రము
అల్టిమేట్గా నాగరాజ్ క్రెడిట్ ఎక్కడికి పోలేదు. అది నాగరాజ్ క్రెడిట్ అంతే. మన రాజ్ కందుకూరి గారు ఆ రోజు ఓపెనింగ్లో చెప్పారు, ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద హోల్ సాంగ్ అని చెప్పాడు. సో అది నేను నాగరాజు నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. లాంగ్ బ్యాక్ మళ్ళీ మేము కాంబినేషన్లో వచ్చినామంటే ఆ సక్సెస్ రావాలి అని. ఆడియన్స్ కూడా మనం చెప్పేది ఏంటంటే అనిత ఓ అనిత సాంగ్ చాలా హిట్ సాంగ్. సో ఆ ప్రాసెస్లో అంత హిట్ కావాలని మేము ట్రై చేసాము, బట్ అది మీ చేతిలో ఉంది, మీరు దాన్ని తీసుకెళ్తే సక్సెస్ అవుతుంది. దీనికి 100% మ్యూజిక్ డైరెక్టర్స్. యాక్చువల్ నాకు చిట్టిబాబు రెడ్డిబాబు మ్యూజిక్ డైరెక్టర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, అండ్ సన్నీ. నాకు చిట్టిబాబు అన్నయ్య లాగా క్లోజ్ ఫ్రెండ్. అంటే నేను తన్నే ఎందుకు ప్రతిసారి చెప్తానంటే నాకేం కావాలో తన దగ్గర అడిగి తీసుకుంటాను నేను. అన్నయ్యకి తెలుసు నాకేమి ఇవ్వాలో. సో అనిత అందాల అనిత సాంగ్ని ఎట్లా తిరిగి అన్నయ్య ఇది హిట్ అంతే, ఆడియో పరంగా నీకు హిట్ ఇస్తాను అంతే అని చెప్పి సన్నీతో కూర్చొని ఇద్దరు వాళ్ళని నేను అలా వదిలేస్తే ఇద్దరు గొడవ పడుతుంటారు. ఇలా లేదు ఇలాగ రావాలి, ఇక్కడ ఇది పడాలి, ఇది సా ఉండాలి, ఇక్కడ పా ఉండాలి అని ఏదో సంగీతం మాట్లాడుకొని అన్నీ వేసుకొని ఓవరాల్గా ఒక్క వరలో 2 కత్తుల్ని ఇమిడ్చితే ఇమిడితే మాత్రం రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే అందాల నాటిలాగా ఉంటుంది. ప్రేక్షకుల ఆశను తీర్చారండి. థ్యాంక్ యూ. నిజంగా చాలా మంది కింద కామెంట్స్ కూడా అంతే, నాగరాజమ్మ అనిత నాగరాజ్ అని చెప్పి చాలా మంది చాలా వరకు. అది కూడా ఇప్పుడు ఎంతో లాక్స్ లో కూడా ఉన్నది. అవును, చాలా అందరికి థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కోటేంద్ర అన్నకి థ్యాంక్స్ అన్న, ఎందుకంటే రియల్ గా ఎట్లాగూ అనిత నేను కలుసుకోలేదు, కానీ కనీసం పాటలన్నా కలిపి నాకు కొంచెం నన్ను ఈగో సాటిస్ఫై చేసింది మీరు. నేను ఈ ఒక్క విషయంలో మాత్రం మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ఈ మన టుడే టుమారో ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అండి. telugu1youtube.com ఛానల్లో అందాల నానిత అనే మంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది February 14th. తప్పకుండా నా కోసం అయితే ఒక్కసారి ఆ సాంగ్ చూసి మంచి మంచి కామెంట్లు పెట్టండి, ఒక లైక్ కొట్టండి, అలాగే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టుడే అండ్ టుమారో యూట్యూబ్ ఛానల్ కూడా తప్పకుండా మీరు వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరి ఈ ఛానల్ ను ఫాలో అవ్వండి. నా అనిత నాగరాజ్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే కనుక మీరు అనుకుంటున్నారు కదా ఓన్లీ రియల్ లోనే కలిసారు అని, రియల్ లో ఎప్పుడైనా మాట్లాడారా అనిత గారితో? పెళ్లి కాకముందు ఆమె వెనకాల తిరిగినప్పుడు మస్తారు మాట్లాడారు. పెళ్ళైనా ఇంకా లేదు. పెళ్ళైన తర్వాత అసలు నేను లేదు మేడం. నేను ఒకసారి చేస్తాను, మాట్లాడతారా? చేయండి మేడం. కుంభది సిరియాలని తక్కువ చేస్తాను మేడం. షాక్ లాంటి ఇవేనా సర్ప్రైజ్ అంటే? మరి ఏంటన్నా ఏమన్నా ప్లాన్ చేసి అయింది నా మీద? అనిత గారు నమస్తే అండి. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, ఒకసారి చెప్పాను, నేను ఆల్రెడీ మాట్లాడాను నాగరాజ్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నానని. ఒకసారి మాట్లాడాను, లైవ్ లో ఉన్నాం. హలో హలో, ఎవరండి? బాగున్నా మేడం, మీరు ఎవరు? ఎవరండి? అనిత అయితే కాదు. అనిత అయితే కాదండి. ఎవరండి మీరు? ఏమో అండి, మీరు సాంగ్ లో యాక్ట్ చేసిన అనిత అండి. ఏ ఊరండి మీది? నేను బాగానే ఉన్నా. ఏ ఊరండి మీది? ఓకే ఓకే చెప్. లేదు అదేం లేదులేండి, కానీ నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా ప్రస్తుతానికి. అనిత అయితే నాతో మాట్లాడేది. మీకు విషయం తెలియదు, నేను మర్చిపోవడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలియదు నాకు. నీ పేరు అనిత కావచ్చు, కానీ నువ్వు అనిత, నువ్వు నా అనిత కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను నీకు విషయం చెప్తాను, అనిత అయితే నాతో మాట్లాడేది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను రిక్వెస్ట్ చేశాను
ఇగో మీకు వచ్చింది తెలుసా, అనిత వాయిస్ ఇట్లా నిద్రలో ఇట్లా పడుకున్నాను లేపి నన్ను ఇగో ఇట్లా టంగు అని ఇట్లా నేను గుర్తుపట్టేస్తా. మీరు నాతోటే పోయి అది నువ్వు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరు నేను చెప్తా. అదే ఎన్ని ఇయర్స్ అయితే నువ్వు చెప్పాలి ఫస్ట్. నువ్వు నేను లవ్ చేసిన అనిత అయితే నువ్వు చెప్తావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఇయర్స్ అవుతుందని. అది అందరికి తెలిసిన ముచ్చట, నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను. కానీ ఇంకా మన ఇద్దరి మధ్యలో జరిగిన ఒక స్వీట్ మెమరీ ఏదన్నా చెప్పు. ఎప్పటికి అదే ఎప్పుడో జరిగినాయి ఒకటి చెప్పు. 15 సంవత్సరాలు అయితే కానీ ఇప్పుడు ఎప్పటికి చెప్పి మళ్ళీ ఎప్పుడో జరిగినాయి. అసలు ఎందుకమ్మా వాళ్ళు అనిత పార్ట్ 2 కాదండి. చచ్చిపోయే వరకు నేను సంవత్సరానికి ఒకటి రాసుకుంటా అనిత మీద. ఎందుకంటే అది నాకు ఇష్టం అంతే. చచ్చిపోయే వరకు నా డబ్బులు నేను పెట్టుకొని నేను అనిత కోసం అంత తెలిసే చేసుకున్నది పెళ్ళి. మా మిస్సెస్ ఆమె నన్ను అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే నేను పోయి అనిత దగ్గరికి పోయి అనిత నువ్వే కావాలి అనిత అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి పోయి గొడవ పెట్టట్లేదు. నేను అనిత కోసము అనిత అంటే ఫలానా అమ్మాయి ఫలానా ఊరు నేను ఆమెనే లవ్ చేసిన అని చెప్పుకోవాలి. నాకు డిగ్రీలు చదువుకున్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇద్దరు ఏ కాలేజ్ చెప్పండి. అప్పుడు నువ్వు రియల్ అనిత అని నమ్ముతా. అవన్నీ బయట పెట్టడం అవసరం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియదు అని చెప్తే అయిపోయింది. బయట పెట్టడం ఎందుకు కాదు మేడం. సరే మీరు ఇంతసేపు హ్యాపీగా నాతో మాట్లాడిల్లు ఓకే. మీరు జస్ట్ ఇది ఓన్లీ ఫ్రాంక్ కాల్ అని చెప్పండి. ఎందుకంటే చూసే మా మిస్సెస్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొత్తానికి ఇప్పుడు తను వచ్చేసి నిజంగా అనిత అని అంటే చేయదు. అంత సినిమా లేదు అక్కడ తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఎందుకు ఇది అసలే ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇలాంటి ఇది నిజంగా నేను ఇప్పుడు సర్ప్రైజ్ కాదు షాక్ అని నేను అనుకుంటాను. ఇంతసేపు అక్కడి నుంచి మేడం చెప్తానే ఉన్నది నీకు షాక్. లేదు ఆడ అంత కంటిన్యూ అయిద్దామన్న ఒకటి ఆ ఫీలింగ్స్ అని మాత్రం ఉంది. ఎందుకంటే ఎవరు మేడం లైన్ లో ఉన్నారా? సరే నేను ఒకటి అడుగుతా. నేను చెప్తే నువ్వు అనితానే నేను నమ్ముతా. నీ బర్త్డేకు January 8 నీ బర్త్డేకు నేను ఒక గిఫ్ట్ ఇచ్చిన నీకు. ఆ గిఫ్ట్ ఏంటిదో చెప్పు. నువ్వు లైవ్ లకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడే అయిపోయింది. ఇప్పుడు అన్ని అవసరమా అంటాను. నేను 2008లో నీ బర్త్డేకు ఏం గిఫ్ట్ ఇచ్చిన అదొకటి చెప్పు. చిన్న గిఫ్ట్, పెద్ద లక్షలు విలువ చేసే గిఫ్ట్ ఏం కాదు, చిన్న గిఫ్టే ఇచ్చిన. అదేంటిదో నువ్వు చెప్పు. నువ్వు అనితవని నేను నమ్ముతా. నేను సరే ఓకే తప్పకుండా. థ్యాంక్ యూ నాతో మాట్లాడినందుకు. యాంకర్ గారికి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనం ఒకవేళ అనిత రియల్ గానే ఫోన్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ ఫీలింగ్ కానీ ఆ ఫీలింగ్ అయితే నాకు తీసుకొచ్చిళ్ళు. అక్సెప్ట్ మేడం. నాకు ఎందుకంటే ఈమె ఎవరో తెలియదు మేడం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్న పూరని కాదు. నేను ఆమెతో ఎన్నో మాటలు పడ్డా, ఎన్నో తిట్లు పడ్డా, ఎంతో చెప్పేస్తుంది నా మనసు నాకు చెప్తుంది. అనిత ఎవరు, అనిత వాయిస్ పట్టనంత రేంజ్ లో లేదు. ఇంకా 100 సంవత్సరాల తర్వాత అయినా అనిత వాయిస్ మర్చిపోను, తన రూపాన్ని మర్చిపోను. ఇంకోటి ఎందుకంటే తనను ఒకప్పుడు అంత ఇష్టపడ్డాను. హలో హలో దేవిక గారు హలో చూసారా? అనిత మాట్లాడిపోయిన వాయిస్ గుర్తుపడతానన్నారు. చెప్పు. మా మిస్సెస్ ఇంత ఘోరంగా మాట్లాడు రాదు కానీ మీ వైఫ్ వాయిస్ మాత్రం గుర్తుపట్టలేదు. లేదు మీ వైఫ్ వాయిస్ గుర్తుపడతారా మీరు? ఎందుకు గుర్తుపట్టాను? అసలు ఆమెకి ఇట్లా మాట్లాడదు. ఇద్దరు కూడా ఎట్లా మాట్లాడతారండి? లేదండి తను ఎవరో కానీ పాపం మళ్ళీ కవర్ చేస్తుంది. ఓకే థ్యాంక్స్ చెప్పండి. మొత్తానికైతే వెరీ నైస్ టాకింగ్. నిజంగా నైస్ టాకింగ్. అనిత గారు నమ్మరండి నిజం. అనిత గారు ఇప్పుడు
రీల్ నాగరాజు, రియల్ నాగరాజు, రీల్ అనిత, రియల్ అనిత పోయి ఇప్పుడు ఫేక్ అనితనే ఇప్పుడు. మీరు నమ్మరేంటండి? అరే నేను ఎట్లా నమ్ముతా మేడం, మా కాడంత సినిమా లేదు. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, అసలు వాళ్ళు వాళ్ళ వేరు, వాళ్ళ కథ వేరు ఉంటది. వాళ్ళు ఈ ఫోన్లలో ఇట్లా మాట్లాడే అంత దూరం రారు, వాళ్ళు తీసుకొచ్చుకోరు. ఎందుకంటే వాళ్ళు కొంచెం వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతాను, హ్యాపీగా ఉండాలి. నాకు వాళ్ళు ఎక్కడ ఉన్నా అని తన అమ్మాయి మంచిగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండాలని, నేను మా ఫ్యామిలీ ఎట్లయితే మంచిగా ఉండాలని కోరుకుంటున్నా రోజు దేవుణ్ణి, వాళ్ళు కూడా బాగుండాలి. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైనా ఒకసారి కాల్ చేసి ఇలాగే అడిగితే మీ పరిస్థితి ఏంటండి, అనిత పేరు మీద ఎందుకు మళ్ళీ ఇంతకాలం చేస్తున్నావు అంటే? నేను ఎప్పుడో చెప్పిన, అసలు అనిత అంటే నువ్వు ఆనే కాదు, ఈ పాటకు నీకు సంబంధం లేదని చెప్పేసినాను. నీకు ఆమెకి చెప్పేసిన, వాళ్ళకి చెప్పేసిన, వాళ్ళు నన్ను ఎందుకు అడుగుతారు మేడం? నేను అనిత పేరు మీద ఎవరైనా నేను కాదు, నేను తనకి నేను వాళ్ళకి చెప్పిన ఎప్పుడు, అనిత అంటే అసలు మీ అమ్మాయి కానీ కాదు, నాకు డిగ్రీలో వేరే అమ్మాయి అమ్మాయి ఉంది అనిత అని, తనని నేను ఇష్టపడేది. యాక్చువల్ కొంతమంది వేరే ఫేక్ అనుకున్నారు, అసలు వేరే అనుకున్నారు, అట్లా కాదు. సరే మేడం చెప్పండి. మేడం ఎపిసోడ్ అయిపోతుంది, ఇవి నేను నమ్మే పొజిషన్ లో లేను మేడం. మీరు ఒకసారి నమ్మి మాట్లాడండి, ఏమైంది? నార్మల్ గా ఏం మాట్లాడుతుందో తెలుస్తుంది కదా. చెప్పండి మేడం, బాగున్నారా? బాగుండడం కాదు, ఇది అనవసరంగా మీ భార్యని బాధ పెట్టి మా భార్య వాళ్ళు బాధపడతానని చెప్పి నీకు నిజం చెప్పకపోయినా నమ్ముకుంటుంది కదా. లేదు మేడం, పార్ట్ 2 కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్ట్ 2 రాసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిస్సెస్కే వినబెడితే, నారాజ్ ఇక్కడ ఈ పదం బాగాలేదు, వేరే చేంజ్ అయ్యి బాగుంటుంది, ఇంకా కొంచెం డెప్త్గా రాయని చెప్పి ఎంకరేజ్ చేసింది తప్పితే ఎందుకు రాస్తాను. నేను ఒక ప్రొఫెషనల్ మేడం. నువ్వు అనిత కాదు, కవిత పేరు మీద కూడా రాస్తా, సునీత పేరు మీద కూడా రాస్తా, నాకు డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళ పేరు మీద రాస్తా. నేను ఒక ప్రొఫెషనల్ రైటర్ని. ఎవరైనా సబ్జెక్ట్ చెప్పి సిచ్యువేషన్ చెప్పి నాకు కాదు కమర్షియల్గా నాకు పారితోషికం ఇస్తే ఎవరి పేరు మీద రాయగలిగే ఒక రైటర్, లిరిక్ రైటర్ని. అంతేగాని పార్ట్ 2 రాస్తాను నా కోసం, పార్ట్ 3 అని రాస్తాను. అవును, ఇప్పుడు మీ పేరు మీద పాడమంటే పాడనా? ఏం పేరు మీ పేరు? కేజియా. నీ తోడై నీడై ఉంటానంటూ మాటిస్తున్నానే, చెయ్యి అందిస్తున్నానే ఓ కేజియా, నేను నా నిండు జీవితాన్ని నీకు రాసిస్తున్నానే, నేను ప్రేమతో పిలిచానే నా కేజియా, ఎప్పుడో ముడివేశాడే ఆ బ్రహ్మే ఇద్దరికి, ఇప్పుడే అది తెలిసింది నా కన్నులకి, నువ్వుంటే చాలమ్మ నాతో ప్రతి జన్మకి, ఇంకేమి వద్దంది నా ఈ మది, ఒక్క క్షణమైనా నిన్ను చూడకుండా నాలో నా ఈ ప్రాణం నాతో సాగనందే, చిన్నారి సిరిమల్లి నా చిట్టి కేజియా, నీ తోడై నీడై. ఇప్పుడు మీకు నా పేరు మీద పాట పాడారు కాబట్టి నిజం చెప్తున్నా, మా ఫ్రెండ్ లిల్లీ. లిల్లీ గారు, లిల్లీ వెరీ నైస్ కన్వర్జేషన్ అండి. నేను కోటేంద్ర డైరెక్టర్. ఎందుకంటే ఎంత అంటే తను ఎంత బయటికి రావాలనుకున్నా, మిమ్మల్ని ఆగాలనుకున్నా, మీరు మాత్రం బయటికి రావట్లేదు. కన్వర్జేషన్ అలా కంటిన్యూ చేశారు. చిన్న డౌట్, నాకు డౌట్ వచ్చింది, నిజంగా కేజీ ఏమన్నా నంబర్ సంపాదించిందా అని. ఏంటి నాగరాజ్ సెకండ్స్ లో నాగరాజ్ పరిస్థితి ఏంటని నేను జస్ట్ ఒకసారి నాగరాజ్ అలా చూశాను. వెరీ నైస్, వెరీ నైస్ టాకింగ్. ఓకే, ఇస్తున్నాను. ఓకే లిల్లీ గారు, సూపర్ అండి, అస్సలు మామూలు కాదు. కొద్దిసేపు నన్ను కూడా కొంచెం భయభ్రాంతులకు గురి చేశారు మీరు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడే పాడుతానా లైవ్ లోనే, మీరు ఒక్క నిమిషం. లిల్లీ గారు, ఎంత ముద్దుగున్నావమ్మ లిల్లీ, నీ మీద ప్రేమ ఉన్నదమ్మా శానా, ఒక్క మాట చెబుతా వినమ్మ, నువ్వు నాకు నచ్చవే నెరజానా, వెన్నెలమ్మై నా వద్దకొచ్చి
ఉండిపోవే ఓ నా లిల్లీ కోయిలమ్మై ఒక్క పాట పాడి కలిసుండిపోవే నాతో కనకాలం చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ చిచ్చు పెట్టమాకే చిన్నవాడి మనసులో తననానే నానే నానే. ఓకే లిల్లీ సూపర్. నేను థ్యాంక్ యూ. మాటలు రావు ఇంకా ఇంకా రావు. లిల్లీకి మాటలు రావు నిజంగా లిల్లీ చాలా ఇంటర్వ్యూలలో కూర్చున్నా కానీ నాకు ఇది ఒక కొత్త అనుభవం, మంచి అనుభవం. ఎందుకంటే నిజంగా నాకు హ్యాపీగా మాట్లాడితే ఎంత బాగుండా అనిపించింది. అంటే నిజంగా అంటే అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఇక మర్చిపోయింది, తన లైఫ్ తను ఏదో చూసుకుంటుంది. ఒకవేళ నిజంగా ఫోన్ చేసి నాగరాజ్ బాగున్నావా అని ఒక మాట అంటే ఎంత బాగుండు అన్న ఒక ఫీల్ అయితే కలిగించినావు. సరే థ్యాంక్ యూ అనిత. లిల్లీ గారి కానీ నీ పేరు అనిత అంటే నేను నా వరకు నీ పేరు అట్లా ముద్దుగా అనిత అని అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని ప్రాంక్ చేద్దాం అనుకుంటే మమ్మల్ని తిరిగి ప్రాంక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నిజమే, మీకు మీ లైఫ్ లో తగిలిన షాక్స్ తో ఆ షాక్ కే మీరు షాక్ ఇచ్చారు, కానీ మిమ్మల్ని మాత్రం బురిడి కొట్టించలేకపోయాం. దానికి ఎలా ఉంది ఫీలింగ్? ఎలా ఉంది? చాలా అసలు ఇది ఒక కొత్త ఫీల్ అసలు. అంటే ఇన్ని ఇంటర్వ్యూస్ లలో కూర్చున్నా కదా, ఎక్కడో భయం వేసింది, అమ్మో నిజంగా అనితానేమో అని. కాదులే కానీ ఎవరైనా తెలిసిన వచ్చి దేవిక గారికి ఇంకా దండం పెట్టాలి వాళ్ళ లైఫ్ లోకి వచ్చే వాళ్ళకి కదా. సో సూపర్. మీరైతే కనుక ఆఫ్టర్ అనిత సాంగ్ తర్వాత అబ్స్కాండ్ అయిపోయారు. అయిపోయిన తర్వాత మూవీస్ కొన్ని చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఆల్బమ్ లోకి రావడానికి ఏంటి మీరు అనుకున్న ఒక రేంజ్ కి వెళ్ళలేకపోయారా? బేసిక్గా బిగినింగ్ నుంచి ఒక మాట చెప్పాలంటే యాక్చువల్లీ ఈ సాంగ్ చేసిన తర్వాత మూవీస్ చేశాను. అంతకుముందు నంది అవార్డు తీసుకొని బెస్ట్ డైరెక్టర్గా నంది అవార్డు తీసుకొని వెరీ బెస్ట్ ఫస్ట్ మూవీకే డెబ్యూ డైరెక్టర్ రైల్వే ట్రాక్ అని 1 hour మూవీ టెలిఫిల్మ్, అది దూరదర్శన్లో టెలికాస్ట్ అయినప్పుడు. దాని తర్వాత సాంగ్ చేశాను, ఛానల్స్లో వర్క్ చేశాను, సీరియల్స్, ఆల్బమ్స్ అన్నీ చేసుకున్నప్పటికీ మెయిన్ టార్గెట్ సినిమా. సో సినిమా కూడా డైరెక్షన్ చేశాను, అయిపోయింది. బట్ మళ్ళీ సాంగ్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఆడియన్స్కి నేను ఇవ్వాల్సింది ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్. అది ఎమోషన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, సస్పెన్స్ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, ఏదైనా సరే. సో దీన్ని ఆడియన్స్కి చేర్చాలనేది నా కాన్సెప్ట్. సో ప్రస్తుతానికి ఇక్కడ అవకాశం ఉన్నది ఏంటంటే అనిత క్యారీ చేస్తున్నటువంటి ఎమోషన్ ఫీలింగ్ ఒకటి ఉంది, లవ్ ఫీలింగ్. అది ఇప్పుడు జనరల్గా దాన్ని మళ్ళీ ఒకసారి టచ్ చేయాలని చెప్పి ఈ సాంగ్ ద్వారా ఇవ్వాలని నాకు అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఫోక్ స్టార్ అనేది చిన్న మనకి ఈ సాంగ్ వచ్చినప్పుడు ఫోక్ స్టార్ కోటేంద్ర దుద్యాల అని వస్తుంది. యాక్చువల్లీ ఫోక్ స్టార్ కోటేంద్ర అనేది మా వాళ్ళు కూడా అన్నారు, చూసిన తర్వాత ఏంటి మీరే పెట్టుకున్నారా, ఎవరిచ్చారు మీకు అని. నాట్ నౌ, ఇన్ ద పాస్ట్ నేను పీజీ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇండియన్ ఫోక్ డ్యాన్సెస్ తరపున మన తెలుగు స్టేట్ని 2 times నేను నేషనల్ స్టేజ్కి వెళ్ళాం సాంగ్స్ పర్ఫార్మెన్స్కి. సో అక్కడే నాకు అక్కడ ఇచ్చిన బిరుదు ఏంటంటే అప్పుడు స్టార్ అనేది కూడా తెలీదు, బట్ సడన్గా ఫోక్ స్టార్ అని చెప్పేశారు, ఇంత అద్భుతంగా చేస్తాడే నా ఫోక్ అని. దాని తర్వాత నేను చాలా పర్ఫార్మెన్స్లో ఫోక్ స్టేజ్ ఇచ్చాను. తర్వాత అనిత సాంగ్ కూడా ఫోక్ కిందకి వస్తుంది మనకి, అంటే జనపదాలు నాగరాజు హృదయం నుంచి పుట్టింది కాబట్టి అది. సో మళ్ళీ అలాంటి దాన్ని క్రియేట్ చేసుకొని అందాలన్న అనితకి వెళ్ళాం. అందుకు దాన్ని ఫోక్ స్టార్ అని మనం స్పెషల్గా మెన్షన్ చేయాల్సి వచ్చింది. బట్ ఏదేమైనా ఆడియన్స్కి ఆ ఫీల్ కావాల్సినటువంటి ఎమోషన్ ఏదైనా సరే ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. సో కాన్సెప్ట్ అయినా ఆర్టిస్ట్గానైనా డైరెక్టర్గానైనా ఏదైనా చేయడానికి మేము ముందుకున్నాను. సో ఆడియన్స్కి ఒకసారి అందాలన్న అనిత సాంగ్స్ని చూసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను టుడే అండ్ టుమారో ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు లాస్ట్గా మనకి పెద్ద బాబు కొంచెం హెల్ప్ కావాలి, పెద్ద బాబుకి హెల్ప్ కావాలి కాబట్టి మీది ఫోన్పే అన్నా గూగుల్ పే అయినా ఏదైనా ఉంటే ఎవరైతే విల్లింగ్ గా ఉన్నారో హెల్ప్ చేయడానికి, మీ సాంగ్ వింటూ వాళ్ళు తెల్లారికి మీ సాంగ్ వింటూనే ఉంటారు. ఎప్పుడైనా సాంగ్ కి మీ ఎంతలో లవ్ చేస్తారంటే కనుక ఆ లవ్ ఎంతో కొంత మీ మీద కూడా ఉంటుంది. సో వాళ్ళ యొక్క లవ్ ని మీకు చూపించుకోవడానికి మీ నెంబర్ ఏదైనా ఇస్తే కనుక డైరెక్ట్ గా మీకే ఇస్తారు. కొంచెం నెంబర్ చెప్పండి. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరాజ్. ఒకప్పుడు మీరు వినే ఉంటారు అనిత ఓ అనిత నా అందమైన అనిత సాంగ్ సింగర్ అండ్ రైటర్ అండి.
నేను ఈరోజు టుడే అండ్ టుమారో యూట్యూబ్ ఛానల్కు అయితే ఇంటర్వ్యూకి రావడం జరిగింది. మా ఇద్దరు పిల్లలకు వచ్చేసి డెఫ్ అండ్ అమ్మ అండి. ఇద్దరు పుట్టుకతోటే మూగా చెవుడు. రీసెంట్గానే చిన్న అబ్బాయికి సర్జరీ చేయించిన. దయచేసి పెద్ద అబ్బాయికి సర్జరీ చేపిద్దామంటే ఆర్థికంగా చాలా వీక్గా ఉన్నాండి. మీరు నా పాటని ఒకప్పుడు ఎంతో అభిమానించారు, ఆదరించారు. మీ చేతులు జోడించి వేడుకుంటున్నా. మా పెద్ద అబ్బాయి సర్జరీ కోసం అది కాంక్లియర్ రిక్వైర్మెంట్ అనే సర్జరీకి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దయచేసి మీరు ఎవరైనా సహాయం చేయాలనుకున్న వాళ్ళు మేడం వాళ్ళు నా కింద నెంబర్ మెన్షన్ చేస్తారు. ప్లీజ్ హెల్ప్ మీ అండి. ప్లీజ్ సేవ్ మై చిల్డ్రన్ అండి. థ్యాంక్ యూ నెంబర్ చెప్పేయండి. మై నెంబర్ 8106263690. ఇంకోసారి చెప్తున్నా అండి, నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ 8106263690. థ్యాంక్ యూ. సో ఎవరైనా విల్లింగ్ గా ఉండి ఎవరైనా ఇవ్వాలనుకుంటే 50 నుంచి ఎంతైనా సరే వాళ్ళ ఇష్టం. 50 నుండి 5,000 50,000 అయినా సరే ఎవరికి ఎంత ఇవ్వాలనుకుంటే అంత మీకు సహాయం చేస్తారు. అతి త్వరలో మీ పెద్ద అబ్బాయి కూడా సర్జరీ అయిపోయి మీది మంచి ఫ్యామిలీ అంతా కూడా హెల్దీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు లాస్ట్ గా అయితే అనిత అందాల అనిత సాంగ్ ఇంకోసారి మనం ఏడ్చి ఏడ్చి గుండె పగిలేనే ఎంత కాలమీ నరకమే చావు నాకు దగ్గరాయనే నీ ప్రేమ లేక పిచ్చివాడినే గుప్పెడంత ఈ గుండెలో మోయలేని బాధ దేనికే పెంచుకున్న ప్రేమ సాక్షిగా నిన్ను మరవనంది నా ప్రాణమే ప్రేమించిన పాపానికే పరాయుడినైతినా మనసిచ్చిన నేరానికే మట్టిలో కలిపేస్తావా నన్ను వీడి వెళ్తున్నావా అందాల నానిత నాతో నీ అయితలేదే ఈ బాధ ఓ అనిత కాస్త జాలి చూపే నాపై ముద్దులా నానిత జన్మంత తోడుంటానే బంగారు నానిత. నన్ను వీడి వెళ్తున్నావా అనే దగ్గర ప్రతి ఒక్కరు కూడా గూస్ బంప్స్ అనేది కంపల్సరీ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క సాంగ్స్ లోను లిరిక్స్ లోను ఎక్కడ కూడా జీల్ అనేది ఎప్పటికీ పోదు, ఎప్పటికీ అలాగే ఉంటారు. అతి త్వరలో మీరు ఇంకా పెద్ద స్టేజ్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఎవరిని ఎవరి చేత మోసపోకండి ఇప్పుడు నుండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు మేడం, అప్పుడు తెలియదు, ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నా. నాకైతే నేను కూడా ఎవరిని కావాల్సిన ఇబ్బంది అయితే పెట్టాను. ఎస్పెషల్లీ నా వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే ఇట్లా అనిత అనే పేరు గురించి, అనిత అనే పాట గురించి, దాన్ని ఏంటంటే తనంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఎన్నిసార్లు అనిత గురించి చెప్తున్నా. ఒకప్పుడు అనిత అంటే నేను అంత ఇష్టపడ్డా కాబట్టి తనని మర్చిపోలేక ఒకప్పుడు. ఇప్పుడు నా మెసేజ్ నాకు తనే దేవత, నేను నా పిల్లలే నా ప్రపంచం, నా పిల్లలే నా ప్రపంచం, మా మిస్సెస్ నా దేవత. వాళ్ళంతా నాకు ఎవరు లేరు, అమ్మ నాన్న తర్వాత వీళ్ళే నా ప్రపంచం. కాబట్టి మీరందరూ ఎక్కువ ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ తను ఏదో అనిత పాట రాసిన ఒక పాటను పెట్టుకొని ఇట్లానే అని మీరు కూడా అనుకోకండి. ఎందుకంటే ఆ పాటను ఒకప్పుడు అంత హైలైట్ చేసింది మీరే. ఆ పాటను ఎవరు మర్చిపోకూడదన్న ఒక చిన్న ప్రయత్నమే నాది. కాబట్టి దానికి రిలేటెడ్ గానే ఈ సాంగ్స్ చేస్తున్నాం మేము. కాబట్టి తప్పకుండా నేను చేసే ప్రతి పాటను మీరు ఆదరిస్తారని, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనిత వనిత సింగర్ నాగరాజ్. మీ దేవిక గారి మీద ఒక సాంగ్. కలగన్నానయ్యా కలనేడే నిజమయ్యిందే నా చలిక నన్నే చేరిందే నా హృదయం మురకలు వేస్తుందే దింతాన 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 తన కోసం అయ్యా దీవానా దేవత 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 నా కోసం పుట్టింది దేవిక కలగన్నారే యా కలనేడే నిజమయ్యిందే నా చెలిక నన్నే చేరిందే నా హృదయం బురకలు వేస్తుందే. సూపర్. దేవిక గారు కోపడకూడదని ఇంటర్వ్యూ ద్వారా నేను ఈ పాట పాడించాను. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ కేసియా సైనింగ్ ఆఫ్.